ఇంట్రెస్టింగ్గా ఉండడానికి మన వాళ్ళు కూడా ఇంతకు ముందు నేను ఇక్కడ ఇచ్చేవాడిని కొన్ని ప్రిడిక్షన్స్. ఆస్ట్రాలజర్స్ ఫారం అని ఉంది. ఓకే, ఫ్రీగా ఇక్కడ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఇందులో అడుగుతుంటారు క్వశ్చన్లు. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా ఆ, వాళ్ళ వాళ్ళ ఇది చేయాలి, వాళ్ళు రిప్లై చేయాలి అని అనుకుంటే, మాకు జాతకాలు లేవండి, మా దగ్గర లేవు జాతకాలు, మాకు ఎలా దొరుకుతాయి జాతకాలు, ఇక్కడికి రండి, ఇందులో దొరుకుతాయి. ఇందులో కూర్చొని వెతుక్కోవచ్చు. astrologersforum.com. ఇక్కడ కనిపిస్తుంది కదా, ASTROLOGERS forum.com. ఇక్కడికి రండి. ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ప్రిడిక్షన్ చేయండి, చెప్పండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, ఇందులో ఏదైనా ఒకటి తీసుకుందాం అనే ఉద్దేశం ఉంది. ఎర్రగా ఇదేదో కనిపిస్తుంది, మ్యారేజ్ ఇన్ ట్రబుల్ ప్లీజ్ హెల్ప్ అని ఉంది. ఇది చూద్దాం, తీసుకుందాం. ఇలా ఉందనుకో, ఇంకా ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఓకే, ఎందుకంటే మనం ఏమి దాచుకోక్కర్లేదు, వీళ్ళెవరో మనకు తెలీదు. వాళ్ళే ఓపెన్గా ఫోరంలో పెట్టారు, ఇది ప్రతి వాళ్ళకి పబ్లిక్గా కనిపిస్తున్న డీటెయిల్. సో దీంట్లో మనం మన కామెంట్స్ ఏమైనా చేయొచ్చు. ఓకే, ఒక ఒక వ్యక్తి రాస్తున్నాడు, వాళ్ళ మేనకోడలకో ఎవరికో పెళ్ళయింది, ఒక అమ్మాయికి, అరేంజ్డ్ మ్యారేజ్ అంట, హారోస్కోప్ మ్యాచింగ్ కూడా చేసుకున్నారు. అంటే ఈ రోజుల్లో హారోస్కోప్ మ్యాచింగ్ అంటే ఏంటి అంటే, ఆ 36 అంటే 36 వస్తాయి కదా, నక్షత్రాలు నక్షత్రాలు కలిసే లేదో చూసేసుకోవడం, వెంటనే చేసేయడం, అలాంటిది ఏదో చేసి ఉంటారేమో, మనకు తెలియదు. మరి ఏం చేశారో మనకు తెలీదు. 2 నెలలు అయింది, ఆ, పెళ్ళయి 6 నెలలు అయింది. 2 నెలల నుంచి ఏదో గొడవలు ఉన్నాయి. ఆ అబ్బాయికి సెపరేషన్ కావాలంట. ఇక్కడ ఇచ్చింది అమ్మాయి జాతకం ఇచ్చాం. ఓకే, 17th July 2000 0004 hours చెన్నై. ప్లీజ్ హెల్ప్. హ్యావ్ యూ చెక్ వీళ్ళందరూ రిప్లైస్ రాశారు, ఎవరైనా చెప్తే. Hmm? ఎవరు రాశారు, ప్లీజ్ సెండ్ బర్త్ డీటెయిల్స్ ఆఫ్ హస్బెండ్ యాజ్ వెల్ ఇన్ ఆర్డర్ టు గెట్ మోర్ ఒపీనియన్స్ ఆన్ కంపాటబిలిటీ ఆఫ్ కపుల్. ఓకే, ఇగో ఈ అబ్బాయి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అబ్బాయి September 5th 2000 7:15 AM కారైకల్. ఓకే, ఈ చార్ట్స్ తీసుకొని చూద్దాం. ఓకే, మీరు కూడా మీ మీ దాంట్లో వేసుకోండి. September 5 2000, ఈ అబ్బాయిది ఫస్ట్ చూడండి. September 5 2000 7:15 AM కారైకల్, తమిళనాడు. ఏం చూద్దాం, ఫస్ట్ లగ్నం చూడండి, లగ్నాధిపతి చూడండి. కరెక్ట్గానే వేసుకున్నామా? September 5 2000 7:15. లగ్నం చూడండి, లగ్నాధిపతి చూడండి, మ్యారేజ్ టైమింగ్ చేయండి, చేసిన తర్వాత డివోర్స్ ఎందుకు వస్తుందో చూద్దాం. లేదా గొడవలు ఎందుకు అవుతున్నాయో చూద్దాం, తిరిగి కలుస్తారా లేదా చూద్దాం. ఓకే, సరే. 7:15 AM September 5 2000. లగ్నం చూడండి, లగ్నం ఉత్తర ఫల్గుణి, ఉత్తరలో ఉంది. ఓకే, బుధుడు ఉత్తర ఫల్గుణిలో ఉన్నాడు. ఓకే, డిస్పోజిషన్ ఉత్తర ఫల్గుణికి వచ్చింది, దాంతోపాటు హస్తతో కలిసి ఉంది. ఓకే, హస్త ఉత్తర ఫల్గుణి ఇది నడుస్తాం. ఓకే, హస్త ఉత్తర ఫల్గుణి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మనిషికి? ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. రెస్పెక్ట్ ఇవ్వదు. ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఎమోషనల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఏంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటే ఏం రావాలి? ఉదాహరణ. నన్ను పట్టించుకోవట్లేదు. ఉత్తర మ్మ్. పాల్గొని ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇష్యూస్, లేకపోతే నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవడం. మ్మ్. కనీసం నేను భోజనం చేశానా లేదా కూడా కనుక్కోడు. తను వెళ్తాడు, తను భోజనం చేస్తాడు, వాళ్ళతో బాగా మాట్లాడతాడు, నాతో తక్కువ మాట్లాడతాడు, లేకపోతే ఆ, పెద్దగా పట్టించుకోడు నన్ను. ఓకే, నేను సాయంత్రం సినిమాకి వెళ్దాం అని అంటాను, తాను మాత్రం ఎప్పుడూ ఆఫీస్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు, లేదా ఎప్పుడూ బిజీగా ఉంటాడు, నాతో పాటు సరదాగా గడపడు. ఓకే, ఇది ఎమోషనల్ డిఫరెన్స్. ఓకే, ఇది భర్త చెప్పచ్చు లేదా భార్య చెప్పచ్చు, ఇందులో ఎవరైనా చెప్పచ్చు, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సప్తమాధిపతిని చూడండి.
ఓకే, ఎవరికైతే డౌట్లు ఉన్నాయో వాళ్ళు వెళ్ళి చక్కగా ఉత్తరా ఫాల్గుని జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇప్పటిదాకా విన్న దాంట్లో ఉత్తరా ఫాల్గునిలో మీకు ఇవి కనిపిస్తాయి. ఓకే, అలా మీకు కనిపించట్లేదు అని అంటే మీరు సరిగ్గా చదవలేదు అని అర్థం. వెళ్ళి ఉత్తరా ఫాల్గుని నక్షత్రాన్ని శుభ్రంగా చదివేసి రండి. ఓకే. ఆ, సప్తమాధిపతి. సప్తమాధిపతి చూడండి. శ్రీ విద్య అడగండమ్మా. ఉం. సప్తమాధిపతి చూడండి. సప్తమాధిపతి గురువు. గురువు శుక్రుడు ఇంట్లో ఉన్నాడు. డిస్పోజిషన్ శుక్రుడికి వచ్చింది. శుక్రుడు హస్తలో ఉన్నాడు. హస్త మళ్ళీ ఉత్తరా ఫాల్గుని. ఈ రెండు కూడా హస్త కూడా ఇమోషనల్ డిస్టర్బెన్సెస్, ఇమోషనల్ డిఫరెన్సెస్ ఇవి కనిపిస్తాయి. ఓకే, నాతో పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు, ఇవి రెండు హస్త ఉత్తరా ఫాల్గుని రెండిట్లోని కనిపిస్తాయి. ఇంకేమైనా ఉందా శ్రీష్మ హస్తలో? హస్తలో హస్త ఏంటి? ఉత్తర భగస్యోత్తరే. ఫాల్గునిలో ఆ, భగస్యోత్తరే వహతవహ రెస్పాన్సిబిలిటీస్. భగ అంటే పెళ్ళి. ఓకే, ఉత్తరే పెళ్ళి అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్. పరస్తాత్ వహమాన అవస్థాత్ విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్ ఉండడం. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్న వ్యక్తి పెళ్ళి ద్వారా, ఓకే, దాని వలన ఇమోషనల్ ట్రబుల్స్ ఉన్న వ్యక్తిగా మనకి ఇక్కడి నుంచి కనిపిస్తున్నారు. సప్తమాధిపతి రోహిణిలో ఉన్నాడు. సప్తమాధిపతి రోహిణితో కలిసి కృత్తికలో ఉన్నాడు. ఏంటి? పెద్దవాళ్ళతో గొడవలు. పెద్దవాళ్ళతో ఎవరితోనైనా గొడవలు ఉంటే ఉండాలి. కాకపోతే సప్తమాధిపతి అయ్యింది, నేను నుంచి ఫలితం చాలా తక్కువ వస్తుంది. ఉమ్. కాకపోతే ఇది వైఫ్ సప్తమాధిపతి వాళ్ళ రోహిణి డాడీతో కాబట్టి గొడవ. వైఫ్ వలన వాళ్ళ నాన్నగారితో గొడవ రావడం. ఓకే, రోహిణిలో ఎక్స్ప్లెయిన్ చేశా. కృత్తిక ఈ 2000లో పుట్టిన పిల్లాడు అప్పుడే 2025లో పెళ్లి చేసుకున్నాడు, 25 ఏళ్లకే. ఓకే, అర్లీ మ్యారేజ్. పూర్వ టైమింగ్ ఫల్గుని. ఎర్లీ మ్యారేజ్ టైమింగ్ ఇష్యూ. అర్లీ మ్యారేజ్. పూర్వ ఫల్గునిలోని రవి 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇల్లు. సరే, నవాంశ చూడండి. ఫస్ట్ రాశితుల్యం నవాంశ చూడండి. రాశితుల్యం నవాంశ ఎలా ఉందో చూడండి. రాశితుల్యంలో ఏం తీసుకోవాలి? ఇదే మళ్ళీ D1లో ఉన్న ఇదే తీసుకోవాలి, లగ్నమే తీసుకోవాలి. D1లో ఏముంది? లగ్నము వర్గో ఉంది, వర్గం. కన్య. ఓకే, కనుక కన్య నుంచి చూడండి. కన్య నుంచి చూస్తే సప్తమంలో కుజుడు శని ఉన్నారు. కుజుడేమో అష్టమాధిపతి, శని ఏమో 6వ ఇంటివాడు. 6, 8 లార్డ్స్ కలిసి 7th హౌస్లో ఉన్నారు. రైట్, మరి ఇలా ఉంటే గొడవలు వస్తాయిగా. ఓకే, ఎక్కువ గొడవలు ఎక్కడొస్తాయి? శని కుజులు యుద్ధాలు. ఓకే, నా మాట చెల్లాలా, నీ మాట చెల్లాలా, శని కుజులు కలిసినప్పుడు నా మాట చెల్లడం, నీ మాట చెల్లడం ఉండొచ్చు. లేదా ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు గొడవ ఉండొచ్చు. ఓకే, సప్తమంలో శని ఉన్నాడు, గొడవ ఎప్పుడు వస్తుంది? తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు వస్తుంది గొడవ. ఓకే, తీర్థయాత్ర అంటే దైవ దర్శనం కావచ్చు, లేకపోతే విహారయాత్ర కూడా కావచ్చు, ఎప్పుడైనా రేర్గా. బట్ యూజువల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు, కొండ ఎక్కినప్పుడు. ఎందుకంటే 10వ ఇల్లు కొండ. 10వ ఇల్లు ఎత్తులో ఉంటుంది. మనం పుట్టినప్పుడు మన నెత్తి మీద ఉండేది 10వ ఇల్లు. 10వ ఇల్లు కొండ. ఆ కొండకి అధిపతి శని. కుజుడు కొండలో ఉచ్చ పొందుతున్నాడు. ఓకే, ఎందుకు 10వ ఇంట్లో ఎవరు ఉచ్చ పొందుతారు? కుజుడు. రైట్, క్యాప్రికాన్ మకరంలో కుజుడు ఉచ్చ పొందుతున్నాడు, శని ఏలుతున్నాడు. కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడో గొడవ స్టార్ట్ అయ్యింది. ఓకే, దశ చూడండి. పెళ్ళి ఎప్పుడయింది? ఏం రాశాడు ఇతను? ఇక్కడ డేట్ పోస్ట్ చేశాడు. నవంబర్ 5, 2025ని ఈ క్వశ్చన్ వేశాడు. ఏమని? 6 నెలల ముందు పెళ్ళయింది అని. నవంబర్లో నుంచి 6 నెలలు తీసేయండి. 11లోంచి 6 తీసేస్తే 5. ఏప్రిల్ మే ఆ టైంలో పెళ్ళయింది. ఏ సంవత్సరం? 2025. అది సరిపోతుందో లేదో ముందు చూడండి. ఓకే, చూసి అప్పుడు ఫలితం ఇవ్వండి. అది సరిపోకుండా ఫలితం ఇచ్చేయకండి. ఎప్పుడైనా ముందు జరిగింది చెక్ చేయండి, చేసి తర్వాత ఫలితం ఇవ్వండి. ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆత్మవంచన చేసుకోవద్దు. ఓకే, చంద్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ఉత్పన్న తార పెట్టుకున్నా. ఓకే,
9వ ఇంట్లో గురువు శని రెండు గ్రహాలు ఉన్నాయి. 9th హౌస్లో సాటర్న్ జూపిటర్. ఓకే, ఈ రెండు గ్రహాలు ఉన్నాయి. ఇందులో ఈ ఈ అధిపతిని కూడా తీసుకోవాలి. ఎవరున్నారు అధిపతి? ఇక్కడ శుక్రుడు. సో శుక్రుడు, గురువు, శని పనికొస్తారు. ఓకే, రాహు. రాహులోని అయ్యింది పెళ్ళి. రాహు ఏమన్నా క్వాలిఫై అవుతున్నాడా? రాహులో శనిలో అయ్యింది పెళ్ళి. ఓకే, రాహు ఎప్పుడు క్వాలిఫై అవుతాడు చూడండి. 11 సెకండ్స్ అర్లియర్ ఉంటే చార్ట్లోని విషయం మారిపోతుంది. 7:15 ఇచ్చారు, దీన్ని నేను 7:14 చేస్తున్నా. లగ్నం ఇప్పుడు ఏమైంది? రాహువు శని పరిపాలిస్తున్నారు ఆ లగ్నాన్ని. రైట్, లగ్నాధిపతి కనుక రాహు సరిపోతాడు. ఓకే, రాహుని తీసుకోవచ్చు. రాహు నవాంశ లగ్నాధిపతి రాహు అవుతున్నాడు కనుక తీసుకుంటున్నాను. శని కూడా లగ్నాధిపతి అవుతున్నాడు. శని ఇక్కడ కూడా క్వాలిఫై అయ్యాడు. D1లో కూడా శని క్వాలిఫై అయ్యాడు. ఓకే, కనుక ఇక్కడ అయ్యింది పెళ్ళి. ఓకే, ఇదే ఒకవేళ మీన లగ్నం అయితే సరిపోదు. రైట్, ఇప్పుడు చూడండి, శని లగ్నాధిపతి అయి రెండో ఇంట్లో ఉన్నాడు. అందుకే నేను ప్రతిసారి అంటాను, పెళ్ళి అవిన దశ ఏది ఉందో చూసుకుంటే దాన్ని బట్టి అది డివోర్స్కి వెళ్తుందో లేదో తెలుస్తుంది. ఓకే, పెళ్ళి అయిన దశ అంటే శని అంతర్దశలో అయింది. శని రెండో ఇంట్లో ఉన్నాడు. 2, 6, 8 ఇవి డివోర్స్ కాజింగ్. ఓకే, విడాకులు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న దశ. రైట్, కనుక గ్రహానికి ఆ దశలకి కనెక్షన్ వచ్చినప్పుడు పెళ్ళవచ్చు. మరి రాహు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు కదా 8వ ఇంటికి అనుకోవద్దు. కుంభలగ్నము అయి ఉంది నవాంశలో. పంచమ అష్టమాలు ఒకటే గ్రహం పరిపాలిస్తోంది. ఓకే, సో కనుక రాహు పంచమంలో ఉన్న అష్టమంలో ఉన్న ఇంచుమించు ఒకటే అర్థం. ఓకే, ఆ పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు. బుధుడు రాహు డిస్పోజిటరు వ్యయంలో ఉన్నాడు. ఓకే, ఇక్కడి నుంచి కూడా ఇష్యూ. రైట్, ఇప్పుడు చూడండి ఏం రాశాడు ఇతను. 6 నెలలు పొద్దయింది, వీళ్ళు విపరీతంగా కొట్టుకుంటున్నారు, డివోర్స్ కావాలి అంటున్నాడు. అష్టమాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, రాహువు అష్టమాధిపతి ఇంట్లో ఉన్నాడు. రైట్, శనిలో అయ్యింది పెళ్ళి. ఉమ్, ఇప్పుడు ఎవరు కాపాడగలరు? 9వ ఇంటి వాడేమన్నా కాపాడగలడు. ఓకే, 9వ ఇంటికి సంబంధించింది ఏమైనా చేయవలసి ఉంటుంది. శుక్రుడు 9వ ఇంటికి సంబంధించిన వాడు నవాంశలు. సో కాపాడడం కోసం, రీయూనియన్ కోసం ఇక్కడ దాకా వెయిట్ చేయాలి. ఇక్కడ ఏమైనా తను కాపాడగలడు. కానీ రాశితుల్య నవాంశ ఎప్పుడైతే ఇంతలా పాడైపోయిందో, శని కుజులుతో సప్తమంలో 6వ ఇంటి 8వ ఇంటి ఆధిపత్యం వచ్చి ఇదయ్యిందో, అప్పుడు మీకు సులువుగా కలుసుకోవడము తిరిగి కష్టం అవుతుంది. ఓకే, దీనికి రెమెడీ ఒకవేళ చేయాలి అలాంటిది ఏదైనా ఉంది అని అనుకున్నప్పుడు శుక్రుడికి రెమెడీ చేయొచ్చు. ఓకే, రెండోది నడుస్తున్న దశ ఏ నక్షత్రంలో ఉందో చూడండి. పునర్వసు. పునర్వసులో ఏంటమ్మా ప్రాబ్లము? ఆదిత్య పునర్వసు మేబీ ఆదిత్య పునర్వసు. వాత. ఏంటి ఇబ్బంది పునర్వసులో? పునర్వసులో చెడ్డ మేబీ చెడ్డ పేరు, స్ట్రాంగ్ మదర్ ఇన్వాల్వ్మెంట్ మదర్ దానికి ఇన్వాల్వ్మెంట్ కానీ సంబంధించింది. చెడ్డ పేరు కానీ. ఓకే, సో చెడ్డ పేరు, ఏదైనా చెడ్డ పేరు వచ్చింది. ఓకే, లేదా పుకారు రేగింది, ఇతని మీద పుకారు వచ్చింది, వదంతి వచ్చింది. ఓకే, రూమర్స్ వచ్చాయి. ఓకే, లేదా అమ్మాయి మీద పుకారు వచ్చింది, వదంతి వచ్చింది, రూమర్స్ వచ్చాయి. ఓకే, దేంట్లో ఉంది నవాంశలో చూడండి.
పంచమ అష్టమాధిపతి ఇంట్లో ఉన్నాడు రాహు. పంచమము లవ్, అష్టమము లవ్ ఫెయిల్యూర్. రైట్. ఇంతకు ముందు జరిగిన ప్రేమ గురించి వచ్చిన ప్రాబ్లం కావచ్చు. ఎందుకంటే నవాంశలో కూడా పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు, పంచమాత్తు అష్టమంలో ఉన్నాడు. చూడండి, పంచమాధిపతి పంచమాత్తు అష్టమంలో ఉన్నాడు. ఓకే, పంచమాష్టమాలు కలిసి ఉన్నాయి. ఎందుకు? ఒక్కడే పరిపాలిస్తున్నాడు. రాసులు చాలా ఇంపార్టెంట్. నవాంశలో అయినా ఏ చక్రంలోనైనా మనం డివిజనల్ చార్ట్స్లో రాసులు మాత్రం గట్టిగా చేయాలి. ఇప్పుడు మీరు ఇంకెవరు పిల్లలు కారు, చాలా కాలం నుంచి చూస్తున్నారు, మీకు ఇవన్నీ కంఠోపాఠంగా వస్తుండాలి. ఓకే, అందుకు నేను చాలా చిన్న చిన్న విషయాలు ఇక్కడ ఏం నేర్పించట్లేదు, మీరు అవన్నీ చూసి ఉంటారు ఇంతకు ముందు. ఓకే, కనుక పంచమ అష్టమాధిపతులు కలయిక ఇక్కడ కూడా ఉంది. 5th హౌస్ 8th హౌస్ ఒక్కడే పరిపాలిస్తున్నాడు, అది కలయిక కిందే లెక్క. ఓకే, అష్టమంలోకి వచ్చింది పంచమాధిపతి. క్యాల్కులేట్ చేసి చూసుకోండి, పంచమాత్త అష్టమం. సో దీనికి సంబంధించింది ఏదైనా బయటపడి ఉండొచ్చు, అవకాశం ఉంది. కారణం ఏంటి? జెమినై ఇది, అదే మిథునము. మిథునము కూడా అఫైర్స్కి కారణము, మూడో ఇల్లు కనుక. ఓకే, రాహువు, తృతీయంలో శుక్రుడు. ఓకే, ఇంతకుముందు ఏదో అఫైర్ ఉంది అన్న విషయం తెలియడము, అట్లాంటిది ఏదైనా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇతను రాయడం బట్టి ఏంటి అంటే అన్నెసెసరీ క్వారల్, హీఈస్ నాట్ టెల్లింగ్ ద రీజన్ ఆల్సో. ఎందుకు ఇలాగ జరిగింది, ఎందుకు ఇతను వదిలేద్దాం అనుకుంటున్నాడు అన్నమాట రాయలేదు, నాకు చెప్పడం లేదా పిల్లడు. ఓకే, సో ఏదైనా అనుమానం ఉండడము, ఓకే, లేదా ఏదైనా విషయం తెలియరావడము, లేదా ఎవరో చెప్పుడు మాటలు వినడము. ఓకే, చెప్పుడు మాటలు విని అది ప్రచారం చేయడం, ఎవరో చెప్పారు కాబట్టి అదే నిజమై ఉండొచ్చు. వదంతి అంటే అదే కదా, రూమర్ అంటే అదే, చెడ్డ పేరు అంటే అదే. ఓకే, ఆ అమ్మాయిది పక్కన పెట్టుకొని చూద్దాం. ఏమైనా క్వశ్చన్లు గట్రా ఉంటే నిర్భయంగా అడగండి. ఓకే, అడిగితే ఏమో కొత్త ఇన్సైట్స్ వస్తాయి. ఛాలెంజ్ చేయండి, నేనేం ఫీల్ అయిపోను, నేను ఏమి కొట్టను, ఏమి తిట్టను. ఓకే, ఛాలెంజ్ చేయండి, ఏం తప్పు లేదు. 17 జూలై 2000, 0:04. ఓకే, ఇది అర్ధరాత్రి ఇది కాబట్టి కొంత తప్పు ఉండొచ్చేమో నా అనుమానం. ఎంత మోడర్న్ ఇదైనా సరే అర్ధరాత్రి కాబట్టి. కానీ 0:04 ఈ రోజుల్లో పుట్టిన పిల్ల కాబట్టి కొంతవరకు కరెక్ట్గా ఉండొచ్చు. చూద్దాం. 17th జూలై 2000 కరెక్టేనా? 17th జూలై 2000, 00:04 చెన్నై. ఓకే, సరే. లగ్నం అశ్వినిలో ఉంది. ఉం? లగ్నాధిపతి కుజుడు. కుజుడు బుధుడు ఇంట్లో ఉన్నాడు. ఓకే, కుజుడు పునర్వసులో ఉన్నాడు, బుధుడు ఆర్ద్రలో ఉన్నాడు. అశ్విని, ఆర్ద్ర, పునర్వసు. రైట్, మూడో ఇల్లు. ఓకే, ఏం కనిపిస్తోంది? మూడో ఇల్లు పాడైపోయిందండి, లైక్ మెర్క్యూరీ ఇన్ రెట్రోగ్రేడ్. ఫలితం చెప్పాలి. పాడైపోయింది, బాగుపడింది, ఏంటి ఉపయోగం దానివల్ల? ఫలితం ఏంటి? నక్షత్ర ఫలితం ఏంటి? పునర్వసు, ఆర్ద్ర. ఏం రెడ్డి గారు, ఎవరో ఒకరు చెప్పండి. ఒకళ్ళు మ్యూట్ చేయండి, ఇంకోళ్ళు చెప్పండి. రెడ్డి చెప్పండి. ఆరుద్ర ఏడుపు కదా. ఏడుపు, ఇంకా అరుపులు, కేకలు, గోలలు. ఓకే, ఏడవడము, లేకపోతే అరవడము, కేకలేయడము, కాంప్రమైజ్ కాకపోవడము. ఓకే, ఊ అనడము, ఇది ఆరుద్ర లక్షణం. ఓకే, అశ్వినిలో ఎవరున్నారు? అశ్విని దేవతలు ఉన్నారు. అశ్విని దేవతలు ఏం చేశారు? పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచర్యము. ఓకే, ఎవరి దగ్గరికి వచ్చారు? చవన మహర్షి భార్య దగ్గరికి వచ్చారు, సుకన్య దగ్గరికి వచ్చారు, మమ్మల్ని పెళ్లి చేసుకో అన్నారు. అన్నారు కదా. ఓకే, పునర్వసు, మళ్ళీ ఇక్కడ కూడా పునర్వసు. ఏముంది? తల్లి స్ట్రాంగ్. ఓకే, ఇంకేం కనిపిస్తుంది? సప్తమం చూడండి. సప్తమాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? పుష్యంలో ఉన్నాడు. ఓకే, ఇదంత మంచి విషయం కాదు. రైట్, ఇక్కడ నుంచి డిస్పోజిషన్ ఎవరికి వెళ్ళింది?
ఉత్తరాషాఢకి వెళ్ళింది. ఏంటి ఇబ్బంది దీంట్లో? ఇంతసేపా? వాళ్ళకి ఇబ్బంది అండి. ఉత్తరాఖండ్ కూడా నో మ్యారేజ్ సార్. ఉత్తరాషాఢ నో మ్యారేజ్ లేదా ఇంకా మరి పెళ్ళి అయింది. అలా అయితే మీరు చెప్పింది ఏంటి అంటే పెళ్లి లేదు అని అనుకోవాలా? కాదుగా. లేదు సార్, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సార్, కొట్టుకోవడాలు కాంపిటీషన్ ఏమన్నా ఉంటాయి సార్. ఇంకా కండిషన్స్ సార్. కండిషన్స్ పూర్వాషాఢ. అంటే వేరే ఎఫ్ఐఆర్ ఉండదంటే సార్. ఉత్తరాషాఢ విశ్వైన విశ్వేశాం దేవానాం. మల్టిపుల్. ఉత్తర ఆషాఢ, రైట్? ఆషాఢ అంటే బ్రహ్మచర్యము, ఉత్తర అంటే తర్వాత. అవును సార్. ఓకే. మ్యారేజ్ తర్వాత కొద్దిగా ఇబ్బంది మ్యారేజ్ తర్వాత బ్రహ్మచర్యం ఉంటుంది సార్. బ్రహ్మచర్యం ఉండడం లేదా లేట్ మ్యారేజ్ చేసుకోవాలి. ఉత్తరాషాఢ ఉంది, 35 ఏళ్ళకి 36 ఏళ్ళకి చేసుకోవాలి పెళ్ళి. త్వరగా చేసుకుంటే త్వరగా బ్రహ్మచర్యం వస్తుంది. ఓకే. లేదా పిల్లలు కలగడంలో ఇబ్బంది వస్తుంది, లేదా అత్తమామలతో ఇది లేదు, సఖ్యత లేదు, రైట్? ఇవన్నీ కూడా ఉత్తరాషాఢలో ఉంటాయి. ఎందుకు? ఉత్తరాషాఢలో గురువు నీచి పొందుతున్నాడు. గురువు ఏం చెప్తాడు? అందరూ కలిసి ఉండండిరా, ఎవరు కొట్టుకోకండిరా అని చెప్తాడు. ఓకే. ఇది మనము గురువు 12 ఏళ్లలో ఉండగా ఏం ఫలితాలు వస్తున్నాయన్నది చేసాము. అక్కడ ద్రోణాచార్యుడి గురించి మాట్లాడుతున్నప్పుడు గురువు నీచి పొందుతున్నప్పుడు మాటలు చెప్పాను ఇవి. ఓకే. అక్కడికి వెళ్ళి వినవలసి ఉంటుంది. ఉత్తరాషాఢ మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను ఈ మాట, అక్కడ వినవలసి ఉంటుంది. ఓకే. మర్చిపోతున్నారంటే వినవలసి ఉంటుంది, వినకపోతే కష్టం. సప్తమముకి పుష్యమి పనికిరాదు, సప్తమానికి ఉత్తరాషాఢ పనికిరాదు. ఈ రెండు మంచి నక్షత్రాలు కావు. ఓకే. ఈ రెండు కూడా మంచి నక్షత్రాలు కావు. మీరు రాశి చక్రం చూడగానే మీకు అనిపిస్తుంది ఇది. అనిల్. ఉపాధి లగ్నం నుంచి సెకండ్ హౌస్ కూడా మ్యారేజ్ కి సక్సెస్ కింద చెప్తారు కదా సార్. ఉపపాద లగ్నము నుంచి 2వ ఇల్లు. గట్టి చెప్పాలి, ఏంటో అర్థం అవ్వలే. ఉపపాద లగ్నం నుంచి సెకండ్ హౌస్ చూసాం అనుకోండి సార్, అది ఏఎల్ యూఎల్ ఎప్పుడు 2/12 ఉంటే అది రిజెక్షన్ ఆఫ్ ది స్పౌస్ అంటారు కదా. అది అంత గట్టిగా పనిచేయట్లేదు ఈ మధ్యన, ఎందుకంటే ఇంతకు ముందు అవి బాగా పనిచేసేవి. ఇప్పుడు ఏఎల్ యూఎల్ నేను చూడడం లేదు. యూఎల్ నుంచి సెకండ్ హౌస్ చూస్తున్నాను. ఉపపాద లగ్నం నుంచి 2వ ఇంటి అధిపతి కానీ 2వ ఇంట్లో కానీ నీచగ్రహం ఉన్నప్పుడు అదంతా మంచి విషయం కాదు. ఓకే. ఉపపాద 2వ ఇంట్లో ఏ గ్రహము లేదు, దీనికి అధిపతి రవి. రవి నీచ పొందలేదు. ఓకే. కాబట్టి ఏం ఇబ్బంది లేదు. నవాంశలో కూడా రవి నీచ పొందలేదు, కాబట్టి ఏం ఇబ్బంది లేదు. ఉపపాదం నుంచి ప్రాబ్లం లేదు. నక్షత్ర లెవెల్లో మాత్రం ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఏమేమి ఇబ్బందులు కనిపిస్తున్నాయి? D1లోని D9లోని పుష్యమి ఉత్తరాషాఢ. ఒకటే కాంపిటీషను, లేదా నేను మీ వాళ్ళకి అన్నం పెట్టను అని అనడం. మీ అమ్మగారు నాన్నగారు ఉండడానికి వీల్లేదు, మీ అమ్మగారు నేను జాగ్రత్తగా చూడను, మర్యాదగా మాట్లాడను, ఈ ప్రాబ్లం ఉండడం. ఓకే. లేదా అఫేర్, మనం ముందే చూసాము పుష్యమిలోని అఫేర్, రైట్? ఉత్తరాషాఢలోని కూడా అఫేర్స్ ఉండడం. బికాస్ ఇంద్రుడికి పెళ్ళయింది, కానీ వీళ్ళు ఉన్నారు, నర్తకులు ఉన్నారు, రైట్? ఎలా అంటే ఎవరు ఈ మధ్యన ఏంటంటే ఏదో అంత మనం ఏదో చెడగొడుతున్నాం అనే ఉద్దేశం ఉన్నారు. అది కాదు ఉద్దేశం. జ్యోతిషం మీద మనం ఉన్నాం కాబట్టి మనం దాన్ని ఆలోచించుకునే చెయ్యాలి. సరే, రాశితుల్య నవాంశ అన్నిటికంటే ఇంపార్టెంట్. రాశితుల్య నవాంశ చూడండి. రాశితుల్య నవాంశలో శుక్రుడు సప్తమంలో ఉన్నాడు, లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఓకే. ఇది మంచి విషయం కాదు. లగ్నాధిపతి ద్వితీయంలో ఉండడము మంచి విషయం కాదు నవాంశలో. ఓకే. రాశితుల్య నవాంశ అంటే D1లో ఉన్న లగ్నాన్ని తీసుకుని D9లో వాడుతున్నాం. దీన్ని తీసుకుని వాడుతున్నప్పుడు లగ్నాధిపతి 2వ ఇంట్లో ఉండడము మంచి విషయం కాదు. ఓకే. ధనయోగము అవన్నీ తర్వాత, ముందు మ్యారేజ్ స్టెబిలిటీకి ఇది మంచి విషయం కాదు. ఓకే. 2nd and 7 కూడా కనెక్షన్ ఉందండి. రాశితుల్య వంశంలో 2nd హౌస్ లార్డ్ 7th హౌస్ లో. సెకండ్ లార్డ్ 7th హౌస్లో ఉన్నాడు. 2వ ఇంటి అధిపతి 7వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా అంత మంచి విషయం కాదు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాదు కదా, కాదు. 2వ ఇంటి అధిపతి రాశితుల్య నవాంశలో ఇక్కడి నుంచి 2వ ఇల్లు వృషభము, వృషభాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఇది కూడా అంత మంచి విషయం కాదు. 8th హౌస్ అండ్ ఫస్ట్ హౌస్ అండ్ 2nd హౌస్. ఎయిత్ లార్డ్కి ఏం సంబంధం లేదు. 8th లార్డ్ 2nd హౌస్లో ఉన్నాడు.
సరే, ఫస్ట్ లార్డ్ సెకండ్ హౌస్ చాలు, ఎయిత్ లార్డ్కి సంబంధం లేదు. మొదటి ఇంటి అధిపతి లగ్నాధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు. మ్మ్. ఇద్దరు సరే, రాహు ముందు ఫస్ట్ మహర్దశలోనే ఉన్నారు కదా సార్. ఏమా, ఇద్దరు రాహు మహర్దశలో మ్యారేజ్ అయింది సార్ ఓకే చూద్దాం. ఇద్దరికి. ఫస్ట్ టైం చేద్దాం, ఏమైనా టైం కరెక్ట్, ఇందాక టైం కరెక్ట్ చేసాము, 1 minute వెనక్కి వేసాము, దీనికి కూడా అలాగే ఏమైనా వెయ్యాలేమో చూద్దాం. చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు, నేను ప్లెయిన్ దశ తీసుకుంటున్నాను. నవాంశ తీసుకోండి. నవాంశలో 2025 ఏప్రిల్లో మే అలాగా ఆ టైంకి అయింది. ఏమొచ్చిందో చూడండి. రాహులో గురు, రైట్, చూడండి ఇక్కడ పెట్టుకోండి. ఇది కదా సప్తమం, ఇక్కడి నుంచి లెక్క వేయండి. వేస్తే గురువు ఇటు రాహు ఒకళ్ళకొకళ్ళు ఇక్కడ నుంచి 5-9లో ఉన్నారు, సరిపోతుంది. ఇది ఎవరికైతే తెలియట్లేదో టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ మీద నేను వీడియోస్ చేశాను, నా వెబ్సైట్కి వెళ్ళి చూడండి. టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఎవరికైతే తెలియదో ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఫ్రీ వేదిక ఆస్ట్రోలోకి వెళ్ళండి, ఫ్రీ కోర్స్కి వెళ్ళండి. దీంట్లో ఈలో మీరు క్వశ్చన్లు ఆలోచిస్తూ ఉండండి. మీరు వేసుకున్నారు కదా, డివిజనల్ చార్ట్స్లోకి వెళ్ళండి. డివిజనల్ చార్ట్స్లో D9 చార్ట్కి వెళ్ళండి. ఇగో టైమింగ్ మ్యారేజ్, దీని మీద ఇక్కడ రూల్స్ అన్నీ రాశాను, ఎలా చూడాలి. జన్మతార, క్షేమతార, ఉత్పన్న తార. ఇందాకలు చూసిన దాంట్లో మనము ఉత్పన్న తార తీసుకున్నాం ఆ పిల్లాడికి. ఓకే, ఇవి ఎలా తీసుకోవాలి ఇవన్నీ నేను రాశాను. కాలచక్రం కూడా చూడొచ్చు ఎలా చేయాలో. కిందన వింశోత్తరిలోని వీడియోస్ ఉన్నాయి చూడండి. టైమింగ్ మ్యారేజ్ మీద ఇన్ని వీడియోలు చేశాను, ఇవన్నీ చూడండి, చూస్తే తెలుస్తాయి. ఓకే, వెనక్కి వద్దాం. రైట్, రాహువు గురువు. ఇప్పుడు చూడండి, రాహు ఏమవుతున్నాడు, గురువు ఏమవుతున్నాడు చూడండి. రాహుని పక్కన ఉంచండి అందాక. గురువు ఏమవుతున్నాడు చూడండి. గురువు అష్టమాధిపతి అవుతున్నాడు. ఓకే, కనుక పెళ్ళి అవుతున్న దశ ఏదైతే ఉందో అది ద్వితీయ అష్టమాలకి కనెక్షన్లో ఉంటే ఆ దశల్లో పిల్లలకి పెళ్లి చెయ్యకండి. వేరియేషన్ దశ వేసుకుని అందులో ద్వితీయ అష్టమ షష్టమాలు 2, 6, 8, 12 కొంతవరకు, అన్లెస్ పెళ్ళి అవగానే మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందండి, అది వేరే విషయం, అప్పుడు కొంతవరకు 12 పర్వాలేదు. లేదా మా అమ్మాయి పెద్ద డాక్టర్ అండి, పెళ్ళికి మాత్రం ఒక అరగంట సేపు వస్తుందండి, తర్వాత ఫుల్ బిజీ. ఎక్సెప్షనల్ జాతకాలని పక్కన పెడితే 2, 6, 8 సాధారణంగా మనలాంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళందరికీ 2, 8, 6 ఈ దశల్లో పెళ్ళిళ్ళు చెయ్యకండి పిల్లలకి. 2వ ఇంట్లో ఉన్నది, 8వ ఇంట్లో ఉన్నది, 6వ ఇంట్లో ఉన్నది, లేదా ఆధిపత్యం వచ్చినది. ఇప్పుడు గురువు చూడండి, అష్టమాధిపత్యం వచ్చింది. ఇక్కడున్న ఈ సప్తమం నుంచి, ఎందుకు సప్తమము, ఇప్పుడు ఇది స్థిర రాశి అయ్యింది. స్థిర రాశి నుంచి కోణాల్లో ఉండాలి. గ్రహ దశ అంతర్దశ. దశ ఏమో రాహు ఏమో 9వ ఇంట్లో ఉన్నాడు, గురువు ఏమో 5వ ఇంట్లో ఉన్నాడు, సరిగ్గా సరిపోయింది. ఓకే, రాహు చూడండి, రాహువు ఏ ఇంటిని పరిపాలిస్తున్నాడో చూడండి. రాహువు బుధుడిని శనిని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు, బుధుడు శని అక్కడ ఉన్నారు కాబట్టి. ఎక్కడ, కుంభంలో. కుంభంలో ఎవరున్నారు, ద్వితీయాధిపతి ఉన్నాడు, లేడు. ద్వితీయాధిపతి బుధుడు కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు రాహు అతన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, కనుక ద్వితీయము అష్టమము 2 కనెక్షన్స్ వచ్చాయి. ఓకే, ఇది ఖచ్చితంగా గొడవలు తీసుకొస్తుంది ఈ టైంలో పెళ్లి చేస్తే. ఇది మానేసి ఈ సమయంలో చేసుంటే కొంత నయమేమో అని అక్కడ కూడా కుజుడితో ద్వితీయంలో ద్వితీయాధిపతి అయిన బుధుడితో కలిసి ఉన్నాడు. 2, 6, 8 అవాయిడ్ చేయండి. అస్సలు అవాయిడ్ చేసే సిచ్యువేషన్ లేదు. 12 అవాయిడ్ చేయండి. ఇది ఫస్ట్ మ్యారేజ్కి. సెకండ్ మ్యారేజ్ ఖచ్చితంగా 2, 6, 8, 9, 12 వీటిల్లోనే అవుతుంది. ఇవి లేకుండా ఆపదు. ఓకే, రెండో పెళ్లి చేయాలి, మొదటి పెళ్లి పాడైపోయింది, ఇవి పనికిరావు రూల్స్. రెండో పెళ్లి రూల్స్ వేరే ఉంటాయి. 2, 6, 8 జనరల్గా 2, 8, 9 వీటిల్లో ఎక్కువ అవుతున్నాయి. 2, 8, 9 రైట్. కానీ ఫస్ట్ మ్యారేజ్కి 9th కూడా మంచిదే, ఏం ఇబ్బంది లేదు. ఎవరికైనా క్వశ్చన్ ఉందా అడగండి. అర్థమైందా బాగా? అన్నిట్లోని మౌనం వహిస్తే ఎలాగా? అర్థమైంది సార్. ఓకే. ఓకే.
ఏం రెడ్డి గారు బాగా అర్థమైందా? అర్థమైంది. గుడ్ గుడ్. కాకపోతే ఒక చిన్న డౌట్ ఒకటి ఉంది సార్ నాకు ఇప్పుడు ఒకటి గట్టిగా అడగాలి ఎప్పుడు డౌట్ ఉంటే. ఇప్పుడు మామూలుగా ఏ సిస్టమ్ లోనైనా సెవెంత్ తీసుకుంటారు కదా మొదటి మ్యారేజ్ కి. ఉమ్. మాంగళ్యస్థానం కింద 8 తీసుకుంటారు కదా. మాట స్పష్టంగా ఉండాలి. ఏంటి తీసుకుంటారు? సప్తమని తీసుకుంటారు. ఓకే. అయితే ఇక్కడ మనం 9th ఎందుకు తీసుకుంటున్నాము మొదటి మ్యారేజ్ లో అనేది నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది. ఇప్పుడు నేను 9 ఏం తీసుకోలేదే. వీడియోస్ లో చెప్పారు కదా ఇంతకుముందు 7-9 తీసుకుంటున్నాం కదా. ఆ, లగ్నము మనం యూజ్ చేస్తున్న పద్ధతిలో లగ్నం ఏంటో చూడండి. ఓకే. స్థిర లగ్నమా, చర లగ్నమా, ద్విస్వభావ లగ్నమా చూడండి. దాన్ని బట్టి రూల్స్ ఇచ్చాను. ఓకే. ఇక్కడ రూల్స్ ఏమి ఇచ్చాను? చర లగ్నము అయితే ఓకే ఇక్కడ ఇచ్చాను చూడండి. లగ్నము నుంచి కోణాల్లో ఉన్న గ్రహం ఇస్తుంది పెళ్లి. స్థిర లగ్నం అయితే సప్తమం నుంచి కోణాల్లో ఉన్న గ్రహం ఇస్తుంది. ఒకవేళ మూవబుల్ సైన్ అయితే లగ్నం నుంచి సారీ ఇది మూవబుల్ కాదు, ఇది ఏంటంటారు దీన్ని, ద్విస్వభావ సైన్. ఓకే. డ్యూయల్ సైన్ అనాలి. ఇది తప్పు రాశాను. మార్పిస్తాను. తను లేడు, వేరే ఊరు వెళ్ళాడు, వస్తాడు, వచ్చిన తర్వాత మార్పిద్దాం. గురువు బుధుడికి కోణాల్లో ఉన్నది. ఓకే. ఆ గ్రహాలు మనం యూజ్ చేసే పద్ధతి వేరు. ఎందుకంటే మనం డివోర్స్ వస్తుందో లేదో ముందు తెలిసిపోతుంది, మిగిలిన పద్ధతుల్లో తెలియదు. అర్థమైందా? పట్టుకోవడం అది. ఓకే. మిగిలిన పద్ధతులు యూజ్ చేస్తే చెప్పొచ్చేమో పెళ్లి అవుతుందో లేదో చెప్పొచ్చు, కానీ ఈ పెళ్లి ఈ టైంలో చేస్తే డివోర్స్ వస్తుందా లేదా కూడా చెప్పొచ్చు ఈ పద్ధతి అయితే. ఓకే ఓకే. నమస్తే సార్. ప్రకాష్, అదే దశలు అన్నారు కదా సార్, అంతర్దశలే అవాయిడ్ చేస్తే సరిపోతుంది సార్. 6, 8 అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో చార్టర్డ్ అకౌంటెంట్, పెద్ద బ్యాంక్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆరో ఇల్లు చాలా బలంగా ఉంటుంది, ఆ టైంలో పెళ్ళి అవ్వచ్చు. ఓకే. ఎక్సెప్షనల్ కేసెస్లో ఇబ్బంది లేదు. ఓకే. ఎక్సెప్షనల్ కేస్ కాదు, మామూలు జాతకము, మనలాంటి వాడు, ఓకే, పెద్ద పెద్ద సినిమా ఏం లేనివాడు, అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఇందులో బ్యూటీ గమనించారో లేదో, నాకు ఎంతమంది పట్టుకుంటున్నారో బ్యూటీ నాకు తెలియదు, కానీ బ్యూటీ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూశారు, ఈ గురుగ్రహం క్వాలిఫై చేశాం. ఈ గురుగ్రహం క్వాలిఫై అయింది పెళ్ళి ఇవ్వడానికి. ఓకే. క్వాలిఫై అవుతుంది పెళ్ళి ఇవ్వడానికి, అదే డివోర్స్ని కూడా తీసుకొస్తుంది. ఓకే. అర్థమైందా ప్రకాష్? అదే అండి, అది అష్టమంలో వచ్చినప్పుడు 6లో వచ్చినప్పుడే కరెక్ట్ అక్కడే పెళ్లి అవుతుంది, అక్కడే అవునమ్మా, నా గొడవలు ఉద్దేశం అవుతుంది. అది. రెండు వైపుల నుంచి అంతర్దశలో కూడా కనిపిస్తుంది. అదే అంతర్దశలో కూడా ఎక్కువగా ఉంటుందా, మెయిన్ దశలోనే ఎక్కువగా ఉంటుందా అన్నది కొంచెం క్లారిటీ. రెండు మంచిగా ఉన్న దాంట్లో చేయడం ఇంపార్టెంట్. లేకపోతే ఇలాగ ఉంది అని అనిపించిన మరి పెళ్లి చేయక తప్పదు కదా. ఇప్పుడు ఇదేంటండి, ఇప్పుడు మా పిల్లకి అసలు పెళ్లి చేయొద్దా, 2038 దాకా పెళ్లి చేయొద్దా అని అడిగితే అవివేకం. అలా చేయక్కర్లేదు. పెళ్లి చెయ్యాలి అంటే పరిహారం చేసి చెయ్యాలి. ఓకే సార్. ఓకే. ఇది పద్ధతి. ఇలా ఇలాంటి ఉంది. వాళ్ళకి ఇప్పుడు దేవస్థానాలలో పెళ్లిళ్ళు రెమెడీగా సరిపోద్దా సార్? వృక్ష వివాహం అయితే బాగా పనిచేస్తుంది. అరటి చెట్టుకు పెళ్లి చేయడము, అరటి చెట్టు తీసేయడము, ఈ చెవి చేస్తున్నారు. నేనైతే అదే రికమెండ్ చేస్తున్నాను. అంటే పెళ్లిగా ఇంతకు ముందు గాంధారికి చేశారు మేష వివాహం, మేషానికి చేసి మేషాన్ని చంపేస్తారు. ఓకే. కొందరు కుండకి చేస్తున్నారు కుంభ వివాహం అని. కుంభ వివాహం చేయించొద్దు, వృక్షము లేకపోతే మేషము ఇవి చేయించండి. ఈ బాగా మధ్య కత్తులకు కూడా చేస్తున్నారు సార్. కత్తులకి ప్రాణం లేని వాటికి ఇచ్చి చేయడం వల్ల ఉపయోగం లేదు. కత్తులకి రాజవంశీయులకు ఉంది ఆచారము, అతనికి ఇచ్చి పెళ్లి చేసే ముందు కత్తికి ఇచ్చి చేస్తారు. ఓకే. అంటే రాజులుగా ఉన్నారు కదా, వాళ్ళ వంశంలో ఉన్న ఆచారం అది, వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు కత్తికి ఇచ్చి చేసినా కూడా అతనికి ఇచ్చి చేసినట్టే లెక్క. ఓకే. థ్యాంక్ యూ సార్. ప్రాణం ఉన్న దానికి ఇచ్చి చెయ్యాలి పరిహారం. దాని తర్వాత వెళ్ళచ్చు. అయిపోయిందా రెడ్డి? ఇంకేమైనా ఉందా? అయిపోయింది.
ఇద్దరికి కూడా గొప్ప విషయం ఏంటి అంటే రాహువు పునర్వసులో ఉన్నాడు. ఓకే, పునర్వసు ఒకసారి పోగొట్టుకొని మళ్ళీ తిరిగి వెనక్కి రావడము కావచ్చు, లేదా రెండు పెళ్ళిళ్ళు జరగడం కావచ్చు, ఈ రెండు కావచ్చు పునర్వసు. ఓకే, కారణం ఏమై ఉంటుంది? తల్లులు అయి ఉంటారు, రైట్? లేకపోతే రూమర్ అయి ఉంటుంది, రైట్? దాని గురించి ఒకటే ఇతని గురించి రూమర్ ఉంది, లేదా ఆవిడ గురించి రూమర్, రెండిట్లో ఒకటి. నక్షత్రం లెవెల్లో కూడా రెమెడీస్ చేయొచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో అవే నేర్పించబోతున్నాను. పునర్వసు నడుస్తుంది, ఇబ్బంది వస్తుందని తెలిస్తే ఏం రెమెడీ చేయొచ్చు ఇవి నేర్పిస్తాను. 5 రకాల రెమెడీస్ చేయొచ్చు నక్షత్రాలకి. ఆ 5 రకాల రెమెడీస్ ఏంటి అవి నేర్పిస్తాను నెక్స్ట్ యూతులు అయిపోయిన తర్వాత. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవి నేర్పిస్తాను దీని తర్వాత. ఓకే, ఇలా ఉంటే గొడవ లేదు కదా. ఓకే, లాస్ట్ మై జాబ్ హోపింగ్ ఫర్ ఇన్సైట్ ఆన్ ఫ్యూచర్ కెరీర్ ప్రాస్పెక్ట్స్. ఓకే, ఇది చూద్దాం. జెండర్ ఫీమేల్ అంట, హైదరాబాద్ అమ్మాయి, 12:23 మధ్యాహ్నము. I lost my job on June 2025. Since then, I've been actively applying and interviewing. Haven't had any luck so far. Could you please take a look at my chart and let me know when I might find next job? ఉద్యోగం పోయింది, ఉద్యోగం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ సంవత్సరంలో వస్తుందా రాదా? అక్టోబర్లో అడిగింది అమ్మాయి. ఎనీ రెమెడీస్ టు హెల్ప్ విత్ ది జాబ్ ప్రాసెస్ విల్ ఆల్సో హెల్ప్. డిప్రెషన్, యాంగ్జైటీ, అదే ఈ రోజుల్లో ఉద్యోగం పోయింది, యాంగ్జైటీ. ఓకే, ఇది అయిపోయిందా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మోమాట పడద్దు, క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే, మోమాట పడితే ఇబ్బంది. సాటర్న్ అండ్ మెర్క్యూరీ ఇన్ అక్వేరియస్ అండి ఈ చార్ట్ లో. ఓకే, క్వశ్చన్ ఏంటి? సో సెకండ్ హౌస్ మెర్క్యూరీ ఇన్ అక్వేరియస్ కదా, సో ఫ్యామిలీ మిస్ అవుతుందనా, అంటే లైక్ తన కాపురం పోతుందనా? మెర్క్యూరీ ఇన్ సెకండ్ హౌస్ అని అనుకోవచ్చు. అక్వేరియస్ యూజ్ చేస్తున్నప్పుడు, అక్వేరియస్లో ఉన్న గ్రహాలను యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ యూజ్ చేయాలి. శని అంటే తాత, బుధుడు అంటే మేనత్త, మేనమామ, వీళ్ళతో మాటలు లేకపోవడం, లేకపోతే వాళ్ళ జీవితంలో లేకపోవడం. ఓకేనండి. ఓకే ఓకే, సో ఫస్ట్ అవి యూజ్ చేయండి. శుక్రుడు అక్కడ ఉన్నాడు అన్నప్పుడే కొంచెం ఎక్కువ ఆలోచించండి. ఓకే, ఓకేనండి. కుంభనవాంశలో ఉన్న గ్రహములు, వాటి నుంచి వచ్చే రిజల్ట్స్, దాని గురించి అడుగుతున్నాడు అతను. ఓకే, April 8th, 1997. $12:23. లేదా డబ్బులు పోగొట్టుకోవడం కూడా కావచ్చు కుంభం నుంచి. అది నేర్పిస్తాను నెక్స్ట్ రాబోయే, అవి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు నేర్పిస్తాను. కుంభనవాంశలో డబ్బు పోగొట్టుకోవడం, కుంభనవాంశలో ఉన్న గ్రహాలతో డబ్బు పోగొట్టుకోవడం, మర్యాద పోగొట్టుకోవడం, పవర్ పోగొట్టుకోవడం, కుంభనవాంశ పోగొట్టుకోవడం. ఏం పోగొట్టుకుంటారు అన్నది ప్రశ్న. ఓకే, సార్ మొత్తం కూడా అన్నారు కదా సార్, కుంభం మీనాలు రెండు అన్నారు. కుంభము, మీనము, మకరము, ధనస్సు కూడా కొన్నిసార్లు. ఓకే, ఎందుకంటే ఇవి కర్మ ఎక్కువ ఇస్తాయి ఈ గ్రహాలు, ఈ రాసులు. ఫస్ట్ హౌస్ నుంచి 8th హౌస్ వరకు ఒక లెక్క. 9, 10, 11, 12 అపరంలో ఉంటాయి, పైన ఉంటాయి అవి. ఓకే, సో అక్కడి నుంచి వచ్చే ఫలితము పెద్ద ఫలితం వస్తుంది, పోగొట్టుకునే ఫలితాలు ఎక్కువ వస్తాయి. కుంభం నుంచి, మీనం నుంచి ఎక్కువగా, కొంతవరకు మకరము, బాగా కొద్దిగా ధనస్సు. ఓకే, April 8th, 1997, 12:23 PM, హైదరాబాద్. ఓకే, చూద్దాం ఏముండాలి ఇంతకీ. ఉద్యోగం పోయింది అంటుంది, ఏం కనిపించాలి? ఆ ఎక్స్పెక్టేషన్ ఉండాలి కదా. చార్ట్ చూసే ముందు చెప్పాలి ఎవరో ఒకరు, ఏం కనిపించాలి మనకి. ఇంతకుముందు నేర్చుకున్నారు.
5-8 సార్. 5-8 సార్. 5-8 ఇంకా 3 3 కూడా సార్. 3 ఇంకా 3-11 3-11 ఇంకా 8 రైట్. 5-8-3-11 అంతేనా? ఇవి ఉద్యోగం పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు 5? 10వ ఇంటి నుంచి 8వ ఇల్లు కనుక. తిన్నగా ఎవరైనా ఉద్యోగం గురించి ప్రశ్న వేశారు, తిన్నగా దశాంశకి వెళ్ళిపోండి. ఓకే, ఎందుకంటే అమ్మాయి ఇచ్చేసింది మనకి ఆల్రెడీ ఒక రిజల్ట్. ఏమిచ్చింది? జూన్ 20, 2025కి ఉద్యోగం పోయింది. ఇది ముందు చెక్ చేయండి. మీరు ప్రిడిక్షన్ ఇచ్చినా మాన్నా మీరు ఏం చేయొచ్చు అంటే ఇవి ఓపెన్ చేసుకుని చూసుకుని ఉద్యోగం పోయింది అంది, పోతుందా లేదా ఇది చూడండి. ఓకే, ఏ దశ నడుస్తుంది? ప్లెయిన్ దశ పెట్టుకోండి దశాంశ చూస్తున్నప్పుడు. రవి దశ నడుస్తోంది. రవి ఎక్కడున్నాడో చూడండి. రవి 5వ ఇంట్లో ఉన్నాడు. రైట్, 5వ ఇల్లు ఇప్పుడే మాట్లాడుకున్నాం. 5, 3, 11, 8 ఇవి ముఖ్యంగా కారకత్వాలు. రైట్, శని 11వ ఇంటి అధిపతి శని. రైట్, 11వ ఇంటి అధిపతి రవి నుంచి 10వ ఇంట్లో ఉన్నాడు. రైట్, రవి నుంచి లెక్కేయండి. దశాంశలో ఎలా లెక్కేసుకోవచ్చు అంటే దీని లగ్నాన్ని చేసుకుని సప్తమ అష్టమాల్ని పరిపాలిస్తున్నాడు శని. ఉద్యోగం చెయ్యాలి అన్నప్పుడు ఏమిటి ఇంపార్టెంట్? 2, 6, 10 ఇంపార్టెంట్. ఓకే, 8వ ఇంటితో పాటు 6వ ఇంటికి ఆధిపత్యమో లేకపోతే 2వ ఇంటి ఆధిపత్యమో 10వ ఇంటి ఆధిపత్యమో ఉంటే పర్వాలేదు, ఉద్యోగం బాగానే ఉంది. 8, 7 ఈ రెండు కూడా ఉద్యోగానికి పనికొచ్చేవి కాదు. ఇతను వెళ్ళి 10వ ఇంట్లో రవి నుంచి 10వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, సో ఇది ఉద్యోగానికి ఇబ్బంది పెట్టే విషయం. ఇప్పుడు లగ్నం నుంచి కూడా చూస్తారు. లగ్నం నుంచి ఏమి ఆధిపత్యాలు వచ్చాయి? ఎక్కడైనా 5, 3, 5, 7, 5, 11, 3, 11 ఇలా ఏమైనా వచ్చాయా? ఓకే, వస్తే ఇది మంచి పద్ధతి కాదు. 11, 5, 11 వీనస్ 3 and 11th, 3rd and 11th lords. వీనస్ 3rd, 11th లార్డ్, 3rd, 8th లార్డ్, 3, 8 అధిపతి వీనస్. అమ్మాయి ఇంకోటి కూడా రాసింది. మార్స్ అక్కడే ఉన్నాడు ఏమ్మా? సార్. కుజుడు అక్కడే ఉన్నాడు కదండి. ఏంటో శని ఉన్న స్పష్టత ఇంట్లో ఉండట్లే మాట. యుద్ధ అంటే ఎలాగ అర్థం అవుతుంది? మార్స్ శని ఉన్న ఇంట్లో ఉన్నాడు కదా సార్. బలంగా అక్కడ శని ఉన్న ఇంట్లోనే బలంగా ఎక్కువ ఉంటది కదా సార్. నడుస్తున్న దశ ఏమిటి? అదే సన్ నుంచి 10వ ఇల్లు అయింది, ఉమ్, సప్తమ అష్టమాలు అయింది సార్ కదా సార్. 25 జూన్ 25 కదా సార్. కాదా? 24 మీరు 24 చూసారు సాటర్డే. ఏంటో ఏప్రిల్ 8 అని రాసింది. ఏప్రిల్ 8, 1997 కాదా? కరెక్టే, 1997 కాదు సార్, ఇప్పుడు మధ్యాహ్నం ఆ అమ్మాయి మానేసిన దశ 2025 జూన్ అంది కదా. మనం 25 చూసింది జూనా? అచ్చా 2024 మర్కరీయా? చూసారు అచ్చా సాటర్డే. మర్కరీ. ఓకే, మర్కరీ చూడాలా? 7th లార్డ్ 6th హౌస్ ఏముంది? 7th లార్డ్ 6th హౌస్ జూన్ 20th. ఓకే, 7th లార్డ్ 6th హౌస్, 4th 7th లార్డ్ బాధక. బాధకుడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా బాధని ఇవ్వచ్చు, రేర్ ఎక్సెప్షన్. ఓకే, రవి నుంచి కూడా చూడండి. రవి నుంచి ఏమవుతున్నాడో ఇంపార్టెంట్. రవి నుంచి తృతీయ వ్యయాధిపతి. ఈ రెండు పనికొచ్చే ఇళ్ళు కావు. ఇప్పుడు ఇది 2వ ఇంట్లో ఉంది. ఇది ఇది ఉద్యోగాన్ని పాడు చేస్తుంది. ఓకే, కానీ మళ్ళీ ఇది ఉద్యోగాన్ని ఇవ్వగలదు కూడా త్వరగా ఇలా ఉంటే, 6వ ఇంట్లో ఉంది కాబట్టి. తర్వాత వచ్చే దశ చూడండి. తర్వాత వచ్చే దశ పొజిషన్ ఇంపార్టెంట్ ప్లానెట్ది. ఇలా ఉండి ఉద్యోగం పోయింది, 6వ ఇంట్లో ఉంది, ఉద్యోగం పోయింది, వెంటనే వస్తుంది ఉద్యోగం. పెద్దగా కష్టపడక్కర్లేదు, త్వరగా వస్తుంది ఉద్యోగం. ఎక్కువ ఎక్కువ రోజులు ఏడిపించదు. ఇది 11వ ఇంట్లోనూ ఉండిపోయింది, 8వ ఇంట్లో ఉండిపోయింది, ఎక్కువసేపు ఏడిపించవచ్చు. దానికి సంబంధించిన ఉద్యోగం కానప్పుడు. ఓకే, అష్టమానికి సంబంధించిన ఉద్యోగాలు చెప్పాను, అవి అయి ఉండొచ్చు. బిజినెస్ చేస్తున్నాడు, అప్పుడు అది అప్లికబులే కాదు. ఇది ఓన్లీ ఉద్యోగం గురించి చూస్తున్నాం మనం. ఓకే, ఆ క్లారిటీతో చూడండి. అర్థం కాలేదు, ముందు నేను D10 మీద వీడియోలు చేశాను, అవి చూసి ఉండాలి. అనుకుంటే ఎవరు ఏం చేయలేరు.
మనకి గ్రహం ఇక్కడ లేదు కదా, ముందుకు వెళ్ళిపోదాం, తర్వాత విషయం అర్థం కాదు. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఓకే, రాబోయే దశ చూడండి, అది ఎంత దూరంలో ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే రాబోయే దశలు గట్టిగా ఉంటేనే ఇప్పుడు మీకు ఫౌండేషన్ క్రియేట్ అవుతుంది ఉద్యోగం రావడం కోసం. ఓకే, ఇందులో ఏం బ్రహ్మ విద్య యోగశాస్త్రం ఏం లేదు. 2, 6, 10ల్లో ఉన్న 5వ ఇంట్లో ఉన్న మళ్ళీ ఉద్యోగం వస్తుంది. ఓకే, 5వ ఇంట్లో ఉంటే ఉద్యోగం పోతుంది, 5వ ఇంట్లోనే ఉంటే ఉద్యోగం మళ్ళీ వస్తుంది. ఎక్కువ గ్రహాలు 5వ ఇంట్లో ఉన్నాయి, ఉద్యోగం స్టేబుల్గా ఒకానొక సమయంలో చేయలేని పొజిషన్లో ఉండడం. ఓకే, సో త్వరగా రావాలి ఈ అమ్మాయికి ఉద్యోగం. ఉద్యోగం రావడానికి ఏమి ఇబ్బంది లేదు, 6వ ఇంట్లో ఉంది కాబట్టి. ఇక్కడ పోయినా సరే, ఇప్పుడు ఒకవేళ శనిలో పోయినా శని 2వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, 2వ ఇల్లు, 6వ ఇల్లు, 10వ ఇంట్లో ఎన్ని గ్రహాలను లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5 గ్రహాలు, 9ట్లో 5, 2, 6, 10ల్లో ఉన్నాయి. ఉద్యోగం పోయినా మళ్ళీ త్వరగా ఉద్యోగం సంపాదించుకోగలదు. ఓకే, స్టిల్ అన్ఎంప్లాయిడ్ అని ఉంది. ఎప్పుడొచ్చింది అమ్మాయి, ఇంకా రాలేదా? జూన్ చెప్పలేదు ఈ అమ్మాయి ఇక్కడ. 2 months సంగతే చెప్పింది, డిసెంబర్ దాకా వస్తుంది అమ్మాయికి జాబ్ రావడానికి ఏమి ప్రాబ్లం లేదు. అన్లెస్ ఇది ఒకవేళ ఈ టైం గట్రా తప్పు అయితే చెప్పలేం, కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఉన్నప్పుడు వస్తుంది ఉద్యోగం. ఓకే, ఇది చూసే పద్ధతి. చాలా కాలమైంది కదా మనం చార్ట్లు చూసి, ఒకసారి చూడడం నయం అని నా ఉద్దేశం అనిపించింది. ఇక్కడ D10 లో 6th లార్డ్ కూడా సన్నే అయ్యారు కదా సార్. యాక్చువల్ గా అది ఒక్క జాబ్ నిమిషం, నే రిప్రజెంట్. ఒక్క నిమిషం. D10లోని 6th లార్డ్ కూడా సన్నే అయ్యారు కదా సార్. అవును 6th లార్డ్ సన్నే కంటిన్యూలో ఉన్నారు. అంటే ఏంటంటే 12th నెగేటింగ్ హౌస్ కాబట్టి ఆ భావంలో ఆ. అంటే ఆ దశలో ఏమైనా జాబ్ పోతుంది అని 6వ ఇంటి వాడు 5వ ఇంట్లో ఉన్నాడు. అవును, అందుకు కూడా జాబ్ కొంచెం ఇన్స్టెబిలిటీ ఉండడం కనిపించవచ్చు. మళ్ళీ కేతు మరి ఇక్కడ మహాదశలో దీనికి మళ్ళీ అంటున్నారు 2000 ఎలాంటి రెమెడీ చేయాలి సార్ ఇలాంటి వాటికి? బేసిక్ రెమెడీస్ చేయండి. సన్కి సంబంధించిన రెమెడీస్ అంటే దశ ఏంటంటే క్లాక్స్ అన్ని సరిగ్గా పెట్టుకోవడం. ఓకే, ఇంత సింపుల్ చాట్ ఉన్నప్పుడు పెద్ద రెమెడీస్ ఏం చేయక్కర్లేదు. న్యాయానికి రవికి సంబంధించిన రెమెడీ ఏది చేసినా బాగానే ఉంటుంది. ఇంట్లో గడియారాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం, ఇంట్లో పాత స్క్రాప్ మటీరియల్ ఏమైనా ఉంటే పడేయడం. ఎందుకు, శని ప్రబలుతున్నప్పుడు రవి సరిగ్గా పనిచేయడు కాబట్టి కౌంటర్ యాక్షన్, స్క్రాప్ పడేయడము. పాత టైర్లు పాతవి ఏమైనా దాచుకొని ఉంటే అవి పడేయడము. కొంతమంది మేకులు, చెత్త చెదారం స్టోర్ రూమ్ అంతా నింపేసి పెట్టుకుంటూ ఉంటారు, ఎప్పటికైనా పనికొస్తాయని అట్లాంటివి పడేయడం. గడియారాలు తిరగకపోతే అవి రిపేర్ చేయించుకోవడము, సరిగ్గా పెట్టుకోవడము. ఈస్ట్కి గడియారాలన్నీ మార్చుకోవడము. రోజు పొద్దున్న లేవడము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, దోసిళ్ళలో నీళ్లు పోసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఇటువంటివి చేయొచ్చు. సూర్యుడికి చేస్తున్నావు కాబట్టి, దశానాథుడు సూర్యుడు కాబట్టి. ఓకే, అంతర్దశానాథుడు ఎవరున్నారో చూడండి, అంతర్దశానాథుడికి కూడా చేయొచ్చు. బుధుడు చిన్న పిల్లలకి చదువు చెప్పడము సాయంత్రం పూట్ల. ఓకే, మీ పిల్లలే ఉంటే మీ పిల్లల్ని పిలిచి ఎవరే ప్రోగ్రెస్ కార్డు పట్టుకురా, నేను కాసేపు నీ క్లాస్ చెప్తాను అని అనడము, ఏదైనా నేర్పించడము, చిన్నపిల్లలకి చేయడము, స్కూల్కి వెళ్ళి రావడము, మీ పాత ఫ్రెండ్స్ని కలవడము, స్నేహితుల్ని కాంటాక్ట్ చేసి ఎవరైనా నాకు ఏమైనా ఉద్యోగం ఉందా లేదా చెప్పమండం. బుధుడు స్నేహితులకు కూడా కారకుడు. ఇలాంటివి చేయడం, లేదా పుస్తకాలు ఎవరికైనా దానం చేయడం, విద్యాదానం చేయడం, ఇదంతా మెర్క్యూరీ. ఓకే, లేదా ఈ నపుంసకులు ఉంటారు, ట్రాన్స్జెండర్స్ అంటాం కదా, వాళ్ళకి ఏదైనా చీరా జాకెట్టు అటువంటివి ఇవ్వడము, ఇలాంటివి చేయొచ్చు. నక్షత్ర లెవెల్ దీంట్లో ఇంకొన్ని చేయొచ్చు. రేవతి పంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో, పంటి సమస్యలు ఇమీడియట్గా తీర్చుకోవడం. ఓకే, బుధుడు భరణిలో ఉన్నాడు, కామాఖ్య టెంపుల్కి వెళ్ళి రావడం. ఓకే, లేదా తల్లితో గొడవలు పడకుండా చూసుకోవడం, తల్లిని జాగ్రత్తగా పూజించడం. ఓకే, ఇటువంటివి రెమెడీస్గా చెప్పచ్చు. ఇంకా స్పెసిఫిక్స్ మనం చార్ట్ చూస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనకి జరిగే నిమిత్తాలు కొన్ని ఉంటాయి, వాటిని బట్టి కూడా కొన్ని చెప్పచ్చు. అంటే మాట్లాడుతున్నాం, కరెంట్ పోతుంది, మాట్లాడుతున్నాం, సడన్గా వాళ్ళ మాట వినిపించదు, అప్పటిదాకా బాగానే ఉంటుంది,
ఏంటోనండి, ఇప్పుడే నాకు జూమ్ కాల్ అయ్యింది, కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాను, మీ కాల్ వినిపించట్లేదు, మాట అసలు జీరో. అంటే మర్కరీ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇంకేదో చేస్తున్నారు, కరెంట్ పోయింది, మార్స్ ప్రాబ్లం ఉంది, లేదా సన్ ప్రాబ్లం ఉంది. ఆ నిమిత్తాలను బట్టి కూడా చెప్పచ్చు. ఓహో, వీళ్ళకి ఈ గ్రహం ఇబ్బంది ఉంది చెప్పమా అని ముందే తెలిసిపోతుంది. ఓకే, దానికి కొంత చిత్తశుద్ధి మనకు ఉండాలి. ఓకే, ఉంటే అవి జరుగుతాయి. అంటే నీ కూడా కొంత చేత చెప్పించాలి అనుకుంటున్నప్పుడు. అనిల్. ప్రశ్న కూడా కొంత ఉపయోగపడుతుందా సార్ ఇలాంటి చోట? అందుకే అడుగుతారు జనరల్గా ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అన్నది. నేనైతే నాకు కన్సల్టేషన్కి వచ్చే వాళ్ళకి నేను ముందే రాసి పంపించుకుంటాను క్వశ్చన్ ఏంటి అని. కానీ నేనేం చూడను, హారోస్కోప్ ముందు చూసేసి ప్రిపేర్ అయ్యి అలా ఏం చెప్పను. ఎందుకంటే థ్రిల్ పోతుంది అలా చేస్తే. నేను అప్పటికప్పుడు ఆన్లైన్లో అప్పుడే మాట్లాడుతూనే చూస్తాను, ముందు ప్రిపేర్ అవ్వను. అప్పుడు నిమిత్తాలు ఏం రావు అలా చేస్తే. కానీ దానికి ఎక్స్పర్టీజ్ ఉండాలి. రోజు చూడడం వస్తే, ఒకవేళ ఒక చోట మిస్ అయినా మరో చోట నేను చూడడం తెలిసి ఉంటే, ఆ ఎక్స్పర్టీజ్ ఉంటే వస్తుంది. టైం పడుతుంది, బట్ వస్తుంది. ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. పైగా 10th లార్డ్ 8th లో ఉన్నాడు సార్ జూపిటర్. సో 10th లార్డ్ 8th హౌస్లో ఉన్నాడు. మోస్ట్లీ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అలాంటి దాంట్లో పనిచేస్తుంది అమ్మాయి. 10th హౌస్ నిండిపోయింది. పునర్వసు లగ్నము, 11వ ఇంట్లో అశ్విని. మోస్ట్లీ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అలాంటి వాటిల్లో ఉంది, మనకి తెలీదు. లేదా డేటా హ్యాండ్లింగ్ వాటిలో ఉంది దశాంశం చూస్తే. మరి వాళ్ళు మీకు చెప్పిన చేష్ట ఫలం ఏంటి అలాంటిదేనా? అలాంటి వాటిని చూసి ఆ రెండిట్లో ఏది స్ట్రాంగ్ దాంట్లో ఆ రెమెడీ చేయొచ్చు. గ్రహాలకి రెమెడీ చేయడము అంత ఈజీ కాదు. ఓకే, సో గ్రహాలకి రెమెడీ లాస్ట్లో చేయాలి, బట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఈ 2 గ్రహాలకి చేయండి. వీళ్ళు ఈ ప్రాబ్లం ఉంది, 2 గ్రహాలు చేయమనొచ్చు. సార్ ఇందాక అన్నది కేతు మహాదశలో నెక్స్ట్ వచ్చే దశలో జాబ్ వచ్చే అవకాశం ఉందండి. ఆహా, కాదు, నెక్స్ట్ వచ్చే దాంట్లో జాబ్ వచ్చే పొజిషన్లో ఉండాలి గ్రహము. ఓకే, 2, 6, 10 కానీ 5 కానీ ఉంటే తప్ప జాబ్లో స్టెబిలిటీ లేదు. ఇప్పుడు ఈ ఈ బుధుడు ఇక్కడ కాకుండా సప్తమంలో ఉన్నాడు అనుకుందాం, జాబ్ రాదు, జాబ్ పోతుంది, జాబ్ అంత ఈజీగా రాదు. అప్పుడు తర్వాతి దశ బాగుందో లేదో చూస్తారు. తర్వాత దశ బాగుంది, జాబ్ వస్తుంది అప్పుడు. తర్వాత దశ కేతు మహాదశ వస్తుంది కదా సార్? నువ్వు వినట్లేదు చెప్పేది. తర్వాతి దశ బాగున్నప్పుడు ఈ దశలో ఉద్యోగం వస్తుంది. ఓకే. అండ్ ఆల్సో మెర్క్యూరీ ఇన్ 6th హౌస్ కాబట్టి జాబ్ ఎక్కువ చేయడానికి ఇష్టపడకపోవచ్చు కూడా. అంటే ఒకే రొటీన్ లా ఉన్న చేయడానికి ఇష్టపడిన మెర్క్యూరీ తెలివైన వాడు కాబట్టి చేయనివాడేమో అని. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు, ఉండొచ్చు, ఉద్యోగంలోనే ఉండొచ్చు. మూను వీనస్ ఎక్స్చేంజ్ ఉంది సార్. మూను వీనస్ ఎక్స్చేంజ్ ఉంది. ఓకే, తృతీయ పంచమాధిపతుల ఎక్స్చేంజ్ ఉంది. సో ఉద్యోగం పోవడానికి కారణం ఏంటి? టైమ్ లైన్స్ ప్రాబ్లము, కమ్యూనికేషన్ ప్రాబ్లము. అంటే కాపీ చేయాలి, ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్కి రెస్పాండ్ చేయాలి 24 అవర్స్లో. ఈ అమ్మాయి మెయిల్స్ రెస్పాండ్ చేయడంలో లేట్ చేసింది, మా మేనేజర్కి కోపం వచ్చింది, ఇదొక కారణం కావచ్చు. లేదా టైం బౌండ్ జాబ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్కి 9 months టైము, ఈ అమ్మాయి 9 months టైంలో తన టాస్క్ని కంప్లీట్ చేయలేకపోయింది. 3rd హౌస్ 5th హౌస్ కాంబినేషన్. ఓకే, ఉద్యోగం పోవడానికి అది కారణమై ఉండొచ్చు. ఓకే, 3rd హౌస్ కాలాన్ని చూపిస్తుంది, 3వ ఇల్లు కాలము. D10 చాలా పెద్ద సబ్జెక్ట్. D10 అంత పెద్ద సబ్జెక్ట్ కాదు, నాకు తెలిసి 10 క్లాసుల కంటే ఎక్కువ పడుతుంది D10. నాకు చేయాలని D10, నక్షత్రాలు అయిపోయిన తర్వాత D10 నేర్పిస్తాను. ఓకే సార్, ఒక మామూలు జనరల్ క్వశ్చన్ సార్. ఇది అడగండి. చాలా మందికి దశ అంతర్దశల్లో 3, 5, 8, 11 ఏదో ఒకటి కనెక్షన్ వస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి జాబ్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా రీజనబుల్గా స్టేబుల్గానే ఉంటారు. అంటే ఇన్హెరెంట్లా D10లో ఏమన్నా స్ట్రాంగ్ కాంబినేషన్స్ ఉంటే చిన్న ఇబ్బందితో గడిచిపోతుంది అనుకోవచ్చా సార్? ఇప్పుడే తను చెప్పాడు చూడండి, 6th హౌస్లో మర్కరీ మంచి పొజిషన్ కాదు, జాబ్ పోగొట్టుకోవచ్చు. ఓకే, 6th హౌస్లో మర్కరీ జాబ్ పోతుంది. ఎందుకంటే 6th హౌస్లో ఉన్న మర్కరీ జాబ్ పాడు చేసి బిజినెస్కి వెళ్ళడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం ఇంట్రెస్ట్గా చేయడం మానేసి ఇంకేదైనా చేస్తే ఉద్యోగం చేయొచ్చు కదా అన్న ఫీలింగ్స్ తెప్పించడం. అదర్వైజ్ 6th హౌస్లో ఉన్న ప్లానెట్లో ఉద్యోగం పోయే అవకాశం చాలా తక్కువ.
చాలా 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 తక్కువ. ఉద్యోగం పోదు. వీళ్ళు మానేయాలి. కానీ దశానాథుడిని లగ్నంగా చేసుకోండి. తృతీయ వ్యయాధిపతి అయి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇబ్బంది ఉంది మర్కరీ వల్ల. పట్టుకున్నారా? ఎస్ సార్, ఎస్, యా. రెండు వైపుల నుంచి చూడండి. ఇక్కడ ఈ లగ్నం నుంచి చూడండి, దశానాథుడి నుంచి చూడండి. రెండు వైపుల నుంచి ఇబ్బంది ఉన్నప్పుడు కనిపిస్తుంది. మర్కరీ ఒక్కటే ఉద్యోగానికి ఎక్సెప్షన్. 6వ ఇంట్లో బుధుడు. అర్థమైందండి. ఓకే. ఓకే. ఇంకొక జనరల్ క్వశ్చన్ నాట్ రిలేటెడ్ టు D10. ఇప్పుడు ఒక దశానాథుడిని అని ఒక గ్రహాన్ని నిర్ధారించిన తర్వాత ఆ గ్రహము ఏ గ్రహాలని డిస్పాజిట్ చేస్తుంది, అవి ఏ హౌస్ ఆధిపత్యం తీసుకొని వెళ్తున్నాయని చూస్తాం కదా సార్. అప్పుడు అవి ఒకవేళ రాహుని కేతువుని కానీ డిస్పాజిట్ చేస్తుంటే వాటి రిజల్ట్స్ ఎలా చదవాలి సార్? ముందు అసలు ఏ చక్రం చూస్తున్నామో ఇంపార్టెంట్. D1 రాశి చక్రం. చూస్తున్నామా? D1 చూస్తున్నాము. అవి ఏమి చదవద్దు. అవి ఏం చదవద్దు, నక్షత్రాలు చదవండి. ఓకే, 90% రిజల్ట్స్ అక్కడి నుంచి వస్తాయి. బ్యాలెన్స్ 10% మీరు ఇంకా ఊహించుకోవచ్చు. 4 కర్ర పొలాలు మీ దగ్గర ఉన్నాయి, ఎప్పుడు ఇల్లు కట్టచ్చు. ఏమీ లేకుండా ఇల్లు ఏం కడతాం? అంటే ఇప్పుడు నక్షత్రమే ఉంది సార్. నక్షత్రంలో కూడా ఆ నక్షత్రం ఒక బ్రాడ్ థీమ్ ఉన్నప్పుడు అవి ఆ నక్షత్రంలో 3rd భావం రిజల్ట్స్ వస్తాయా, 7th భావం రిజల్ట్స్ వస్తాయా నేను అన్నది ఇచ్చినంత నక్షత్ర రిజల్ట్స్ ఎవరు చదివేరా? నక్షత్ర రిజల్ట్లు చదివాను సార్. ఒకసారైనా చదివేరా? 27 చదివాను సార్. ఒకసారి. అండ్ ఒకసారి చదివాను సార్. యా. ఓకే, ఇప్పుడు ఏంటి మీ క్వశ్చన్? నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ దశానాథుడు అని నిర్ధారించాము. జూపిటర్ పాలించే రాసులు ధనస్సు, మీనంలో రాహు కానీ కేతు కానీ ఉన్నాయి. అంటే ఇప్పుడు రాహు కేతు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడు, అది మకర లగ్నం అనుకుంటే, అది శని 1, 2 భావాలను తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి ఆ నక్షత్రం థీమ్ లో 1-2 హౌసెస్ రిజల్ట్స్ రావచ్చు అన్నట్టు నేర్చుకున్నాం కదా సార్, వింశోత్తరి గోల్డెన్ రూల్స్. అవును, అవును. అవి సో శనికి ఆధిపత్యం ఉంది కాబట్టి 1-2కి. అది కాకుండా రాహు ఉంటే ధనస్సులో. నేను సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్ చేస్తాను. ఓకే, ఒక పెద్ద రిజల్ట్ ఇస్తాను. ఓకే, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. పెద్ద రిజల్ట్ ఇస్తాను. ఐ గివ్ యూ బిగ్ రిజల్ట్. మకర లగ్నము, పంచమాధిపతి శుక్రుడు, లగ్నాధిపతి కలిసి మీనంలో ఉన్నారు. ఓకే, మకర లగ్నము, పంచమాధిపతి శుక్రుడు, లగ్నాధిపతి శని కలిసి మీనంలో ఉన్నారు. మీన రాశ్యాధిపతి గురువు మకరం నుంచి అష్టమమైన సింహంలో ఉన్నాడు. ఓకే, మఖ నక్షత్రంలో ఉన్నాడు. మఖలో గురుదశ వచ్చింది. మఖలో ఉన్నాడు గురు. మఖలో ఏముంటుంది మంత్రము? ఎవరు నన్ను అడిగారు ఈ క్వశ్చన్? ఐఫోన్ రాజేష్ నేనే అడిగాను. ఓకే, ఏముంది మఖలో మంత్రము? పితృగా మకారదంతా పరుస్తాత్ అపభ్రంశ అవస్థాత్. ఏం రావాలి ఫలితము? ఫాల్ అండి, పైనుంచి కిందకి పడిపోవడం. ఇది థ్రోన్ నుంచి కింద పడడం కానీ, సో అలాంటి ఫాల్ ఒకటి. రెండవది సంథింగ్ రిలేటెడ్ టు పితృకార్యాలు, అంటే పితృదేవతల పితృదేవతలకు ఇబ్బంది రావడం, లేదా పితృదేవతలు సంతోషించడం, రివార్డ్ రావడం, లేదా కింద పడిపోవడం. మఖ అంటే రివార్డ్, అపభ్రంశ అంటే కింద పడిపోవడం. ఏం పేరు? ఐఫోన్. మీరు విన్నారా ఇది లెక్చర్? వినలేదా? గుర్తుందా? విన్నానండి, కొంచెం గుర్తుందండి మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఏం పడిపోవాలి ఇతనికి? 10వ ఇల్లు ఏముంది? 10వ ఇల్లు జాబ్, 5వ ఇల్లు పిల్లలు. ఓకే, 5th లార్డ్ 3rd హౌస్లో ఉన్నాడు. 5th 10th లార్డ్ 3rd హౌస్లో ఉన్నాడు. ఓకే, 5th నుంచి 11th హౌస్, రైట్? రేవతి నక్షత్రంలో ఉన్నాడు. రేవతిలో ఏముంది? రేవతిలోని శుక్రుడు ఉన్నాడు. ఓకే, కామన్ థీమ్ అప్లై చేయండి 2 నక్షత్రాలకి. కామన్ థీమ్లో ఏం కనిపిస్తుంది? రేవతి మంత్రం చదువుకోండి. పూష్ణో రేవతి గావః పరస్తాత్ వత్స అవస్తాత్, రైట్?
సో 20 పిల్లలకి ఇబ్బంది. 25 ఏళ్ళు ఒక పిల్లకి, ఒక 30 ఏళ్ళు ఒక అబ్బాయికి, 32 ఏళ్ళు అమ్మాయికి, ఇద్దరు 6 నెలల తేడాలు ఇద్దరు చచ్చిపోయారు. అయ్యో. ఓకే, రిజల్ట్ ఏమొచ్చింది? ఇతనికి ఉద్యోగం లేదు. ఓకే, ఓకే. సో మఖా నుంచి ఏం ఫలితం వచ్చింది? పొజిషన్ నుంచి పడిపోవడం. అన్నాళ్ళు తండ్రిగా ఉన్నవాడు ఇక తండ్రిగా లేడు ఇప్పుడు. ఎందుకు? పిల్లలు ఉంటే కదా తండ్రి పొజిషన్ ఉంది, ఇప్పుడు తండ్రి పొజిషన్ లేదు. ఓకే, ఇవి ఎప్పుడు తెలుస్తాయి? మన దగ్గర 100 హోరోస్కోప్లు ఉంటే కనిపిస్తాయి. మినిమం 100 ఉండాలి. 1,00,000 ఉంటే ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఓకే, అన్నిటికంటే ముందు చెప్పిన నక్షత్ర ఫలితాల క్లాసులు కనీసం 5 సార్లు ఒక్కొక్కటి విని ఉండాలి. లేకపోతే పట్టుకోవడం చాలా కష్టం. అది పెట్టుకొని పడుకుని పోతే అది గుర్తుండదు. ఓకే, ఫలితము నక్షత్రం నుంచి వచ్చినంత ఇంకెక్కడ రాదు. వంశోత్తరిలో కూడా నక్షత్ర ఫలితమే వస్తుంది. ఇదే ఇప్పుడు నేను క్లాసెస్లో నేర్పించబోతున్నాను. కామన్ థీమ్ ఉంది ఈ రెండిటికి, అప్పుడు అదే ఫలితం వస్తుంది. 2 నక్షత్రాలది కామన్ థీమ్ ఉంది, అప్పుడు ఆ ఫలితం వస్తుంది. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. ఒక ఫాలో అప్ అడుగుతాను ఏమనుకోకపోతే. అడగండి, ఇది దానికి ఏముంది. ఇది ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్‌లో మకర లగ్నంలో వీనస్ 5, 10 భావాలు తీసుకున్నారు కాబట్టి పిల్లలకి, జాబ్‌కి ఇబ్బంది అన్నారు. అంటే నేను ఇది ఒరిజినల్‌గా అడిగిన క్వెషన్ ఏంటంటే, అది వీనస్ ఇలాంటి ప్లానెట్ కాకుండా రాహు, కేతు అయితే వాటికేమి రాశి ఆధిపత్యం లేదు కదా! వాటి రాహువు రిజల్ట్స్ ఎలా సార్? కేతువు ఏ ఏ ఇంట్లో ఉంటారో ఆ గ్రహం ఫలితాన్ని ఇస్తారు. ఓకే. మీనంలో ఉన్నారు, గురువు ఫలితం ఇస్తాడు రాహు. మకరంలో అర్థమైంది. ఉన్నాడు రాహు, శని ఫలితం ఇస్తాడు. అర్థమైంది. అంతే, ప్రస్తుతానికి అది చాలు. ఓకే. ఇది తెలుసుకుంటేనే చాలా 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 ఫలితాలు డిసైడ్. నేనేమంటున్నాను తెలుసా? ఫస్ట్ ఈజీగా ఉన్నవి ముందు చేయండి. పరీక్షకి వెళ్ళారు, 100 క్వశ్చన్లు ఇచ్చారు, తొందరగా ముందు వచ్చినవన్నీ రాసేయమంటారు తల్లిదండ్రులు కదా. ముందు వచ్చినవి రాయండి, రాని 1, 2 ఉంటాయి. కాంప్లెక్సిటీలోకి ఫస్ట్ వెళ్ళొద్దు, సింపుల్వి మందు చేయండి. ఓకే, సరే సార్. థ్యాంక్ యూ. గుడ్. సార్ ఎలా అంటే అంటే ఇవి మీరు చెప్పిన దాని కంటిన్యూషనే. రాహు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి ఫలితం ఇస్తాడన్నారు. అవును. దాని నెక్స్ట్ లెవెల్‌లో నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నాడో అది చూసుకుంటే కూడా సరిపోతుంది కదా సార్? దశ మీరు ఏ ఇందాక నడుస్తుందో ఆ చెప్పినట్టుగా నక్షత్రం యొక్క థీమ్ ఇంపార్టెంట్. గురువు రాహు మఖ దశ నక్షత్రం. నడుస్తోంది ఇప్పుడు. ఈ పిల్లలిద్దరివి చూసాం డివోర్స్ది. రాహు నక్షత్రము మీద 2 నడుస్తున్నాయి. రాహు నడుస్తున్నాడు, ఈ 2 పునర్వసులో ఉన్నాయి. రైట్. రాహువు ఎస్. పునర్వసులో అమ్మాయికి ఉన్నాడు, అబ్బాయికి రాహు పునర్వసులో ఉన్నాడు, ఇద్దరికి రాహు దశ నడుస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. సో పునర్వసులో ఉన్న ఫలితాలు వస్తాయి. వస్తాయి. మరి రాహు అయితే ఏముంది, ఇంకోటి అయితే ఏముంది? సో నక్షత్ర ఫలితం ఎక్కువ వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్. అదే అదే. ఎందుకు థ్యాంక్ యూ కన్ఫ్యూజన్, సార్. ఎందుకు బుర్రగొట్టుకోవడం? రాహు ఏం ఫలితం ఇస్తాడు, చేష్ట బలం ఉందా, ఇది ఉందా, అది ఉందా, ఓహో బుర్ర గోడకేసి కొట్టుకొని ఎందుకు కష్టపడడం? సింపుల్గా అదే చేసుకోండి. మీరు ముందు నుంచి అదే నక్షత్రం చూడండి అని చెప్తూ ఉన్నారు. అవును, థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ ఒక్క ప్రశ్న అడగచ్చండి? అడగండి, 1, 2, 10 అడగండి. కాక ఇందాక మీ డివోర్స్ చెన్నై, తమిళనాడు ఇది చెప్తున్నప్పుడు ఇందాక అడగలేకపోయాను, మీటింగ్ వదలాల్సి వచ్చింది. బట్ ఎనీవే, ఇది నవాంశలో చేస్తున్నప్పుడు అబ్బాయిది మీరు టైం కరెక్షన్ చేశారు. 7:15 నుంచి 7:14 చేశారు. అప్పుడు ఈ లగ్నము నవాంశలో లగ్నం మీన లగ్నం అయింది. 7వ ఇల్లు కన్య అయినప్పుడు ద్విశోభ రాసే కదా. అప్పుడు రాహు మీనంలో అదే మిథునంలో ఉన్నాడు. అప్పుడు రాహు కూడా కాదు, కరెక్ట్ చేసిన తర్వాత అక్వేరియస్కి వెళ్ళింది లగ్నం. అవును, అదే అంటే మీరు కరెక్ట్ చేశారు, ఎందుకంటే అది 2వ ఇంట్లో ఉండాలి కాబట్టి. కాదు, శని రాహు క్వాలిఫై అవ్వట్లేదు. పెళ్లి చెయ్యడానికి రాహువు క్వాలిఫై అవ్వట్లేదు. ఓకే, అంటే 7వ ఇల్లు, నా క్వశ్చన్ 7వ ఇల్లు ద్విశోభ రాశి అయినప్పుడు ఆ ద్విశోభ రాశుల్లో ఉన్న గ్రహాలు నేను మళ్ళీ వేస్తాను, చూపిస్తాను.
కరెక్ట్ చేసాక స్థిరరాశి అయ్యిందండి అది 7th హౌస్. సెప్టెంబర్ 5, 2000. 2007-15 ఇచ్చారు వాళ్ళు. 7-15 ఇచ్చారు. ఓకే, కరైకల్. 7-15 కారైకల్. నేను నవాంశకు వచ్చాను. నవాంశకి రావడానికి ముందు చంద్రుడిని చూశాను. చంద్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు. ఓకే, ఉత్పన్న తార తీసుకున్నాను. ఉత్పన్న తార తీసుకున్నారు. ఉత్పన్న తార తీసుకుని రాహుని చూశాను. రాహు ఇక్కడ అవును. 9వ ఇంట్లో లేడు, సప్తమంలో లేడు, లగ్నంలో లేడు, కాబట్టి క్వాలిఫై అవ్వట్లేదు D1 పరంగా. D9కి వచ్చాను, చతుర్థంలో ఉన్నాడు, ఇక్కడ క్వాలిఫై అవ్వట్లేదు. అందుకు ఓకే. క్వాలిఫై అవ్వట్లేదు. బుధ గురువుల నుంచి క్వాలిఫై చేయాలి నేను కదా. బుధుడికి సప్తమంలో లేడు, పంచమంలో లేడు, 5వ ఇంట్లో లేడు. గురువుకి కోణాల్లో లేడు, సప్తమంలో లేడు. అర్థమైందండి. ఇందాక ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే నవాంశ చక్రాన్ని రైట్ క్లిక్ చేసి నవాంశ ఎప్పుడు మారుతుందో చూశాను. చూడగానే 11 సెకండ్లు కనిపించింది. 7 గంటల 15 నిమిషాలు ఇచ్చిన వ్యక్తి 7 గంటల 14 అయినా కూడా 7 గంటల 15 ఇస్తాడు. నేను 14 చేశాను. చేసిన తర్వాత చూశాను రాహువు క్వాలిఫై అవుతాడు, శని క్వాలిఫై అవుతాడు. మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడగచ్చు, మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదండి, నేను ఎలా చెక్ చేస్తాను అని. పెళ్ళి అయ్యే దశ అంటే ఒకటి ఉంటుంది కదా. మీరు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు చేస్తారు? 20 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్యలో చేస్తారు. అప్పుడు జరిగే దశలు క్వాలిఫై అవ్వలేదనుకోండి, పెళ్ళి ఎలా చేస్తారు? చేయలేరు కదా. కాబట్టి క్వాలిఫై చెయ్యండి దాన్ని. అదే రాశి చక్రంలో 9వ ఇల్లు గ్రహాలు కదా, అది మర్చిపోయాను. అర్థమైంది. క్వాలిఫై చేయండి. ఇప్పుడు ఇది ఇలా అయితేనే క్వాలిఫై అవుతుంది. రాహు లగ్నాధిపతి అయ్యాడు, క్వాలిఫై అయ్యాడు. శని కూడా లగ్నాధిపతి అయ్యాడు, క్వాలిఫై అయ్యాడు. కరెక్ట్ అండి. ఓకే, క్లియర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసినప్పుడు ఏంటంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు ఇక్కడ కూడా. ఓకే, ఒకవేళ ఇందాకట చూసినట్టుగా ఉంటే ఓకే, షష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఇక్కడైనా అంతే, 14. ఓకే, ఇదైనా అంతే, అదైనా అంతే, ఏదైనా ఒకటి. 6th లార్డ్ 7th హౌస్, లేదా 7th లార్డ్ 8th హౌస్. ఓకే, ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా? సార్ రాసుల గురించి అన్నారు కదా సార్, రాసుల గురించి కొంచెం గట్టిగా అడగాలండి, మీ మరీ ఏదో నూతులో ఉన్నారు. రాసుల గురించి తెలిసి ఉండాలన్నారు కదా సార్. ఆ రాసుల గురించి ఏదన్నా అంటే ఏ లెసన్ లో చెప్పారో చెప్తారా సార్? ఇగో రాసుల గురించి చెప్పిన ఇది రాశిస్ టాపిక్. ఓకే, ఉందా? కనబడిందా? మ్యూట్ చేసుకున్నారు మీరు. మేషం, వృషభం, మిథునం అన్నిటికీ చెప్పా. ఓకే, ఇవి క్లిక్ చేయండి, దీంట్లోని వీడియోలు కూడా ఉంటాయి. ఓకే సార్. ఈ పీడిఎఫ్లు ఏమన్నా ఉన్నాయండి? పీడిఎఫ్ ఏమన్నా వీడియోలు కూడా ఉన్నాయండి. మరి ఏం చేస్తారు? నేను అనేది వీడియోస్ కాదు, పీడిఎఫ్. ఎందుకు పీడిఎఫ్? ఏం చేస్తారు మీరు? ఎత్తున పెట్టి తిరుగుతారేంటి? ఇక్కడ ఉంది, చదువుకోవచ్చుగా. మళ్ళీ పీడిఎఫ్ ఎందుకు? అంటే ఎందుకు ఎక్కడి నుంచి తీసి ఇంకో గ్రూప్ లో వేయడానికి? అది తీసుకెళ్ళి ఇంకో గ్రూప్ లో వేయడానికి ఏంటి లాభం దానివల్ల? పీడిఎఫ్ వల్ల ఏం లాభం? ఏమీ లేదు. ఈ చెత్త తీసుకెళ్ళి ఇంకోటి దగ్గర, వాడి చెత్త తీసుకెళ్ళి ఇంకోటి దగ్గర. నాకు ఆ చెత్త పంపించడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్న దాన్ని బట్టి ఫలితం వస్తుంది. మీరు నా పద్ధతి చూస్తున్నారు, నా దాంట్లో మీకు అర్థం అవుతాయి. ఇంకో పద్ధతి వాడుతున్నారు, వాళ్ళకి నాది ఎందుకు వేస్ట్? పీడిఎఫ్ ఎందుకు? అది ఏం చేస్తారు పీడిఎఫ్తో? ఇక్కడ ఉంది, చూసుకొని చదువుకోండి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేని ఫోనే లేదు. ఇండియాలో ఉన్నంత చీప్గా ఏది ఇంటర్నెట్ లేదు ఎక్కడ. ఇక్కడ చదువుకోండి. ఓకే. ఇప్పుడు సార్, ఇప్పుడు దక్షిణము చెప్పారు కదా, అది ఏ భావానికి సంబంధం వస్తే ఆ పార్ట్లోకి ప్రాబ్లం వస్తుందని. అయితే ఒక పర్సన్ కి కాలు తీసేశారు సార్. కాకపోతే అతని బర్త్ డీటెయిల్స్ లేవు. కవల పిల్లల నుంచి చెక్ చేయొచ్చా?
ఒక అతనికి పిల్లలు కాలు తీసేశారు. ఓకే, ఏమైంది? అతని బర్త్ డీటెయిల్స్ లేవా? ఆ, లేదు. ఓకే. అయితే పిల్లలు ఉన్నారు, కవల పిల్లలు. ఆ, ఆ పిల్లల నుంచి చెక్ చేయొచ్చు అంటున్నా. చేయొచ్చు కదా, ఎవరు చెప్తారు? వెళ్ళిపోయిందా శ్రీష్మ? నవాంశ మీద వీడియో చేసాను చూడండి. తండ్రికి బాగోనప్పుడు నవాంశలో D1లోని 9th లార్డ్ ఐడెంటిఫై చేయండి. నవాంశలో అతను ఎక్కడున్నాడో చూడండి. ఈ పిల్లలకి నడుస్తున్న దశ ఏంటో చూడండి. అది అక్కడి నుంచి 8వ ఇంట్లో ఉంటుంది. ఓకే, ఈ దక్షిణ నక్షత్రాలకే కనెక్షన్ వస్తుందా పిల్లల దాంట్లో మీరు కూడా? నక్షత్రాలు 27 చూడాలి. మీరు చూడలేదు అలా అయితే. పెరాలసిస్ రావడానికి కారణాలు శ్రవణము, ఆశ్లేష. కాదు సార్, ఇప్పుడు గురువు ఆ, దక్షిణాయజ్ఞం జరిపించే నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటికి కనెక్షన్ వస్తుందా? కాదండి, కాలు తీస్తారు కదా, కాలుకి కదా ప్రాబ్లం రావాలి. దక్షయజ్ఞం ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. దక్షయజ్ఞానికి కాలు తీసేయడానికి ఏం సంబంధం వచ్చింది? ఇప్పుడు గురువు కొన్ని నక్షత్రాలు లేకొచ్చినప్పుడు దక్షిణాయజ్ఞం జరుగుద్ది అని చెప్పారు కదా. అవును. అప్పుడు గురువు ఏ భావాలకైతే సంబంధం వస్తాడో. అవును స్వామి, అది జరిగినప్పుడు ఒకటే దవడకి ఇబ్బంది రావడం, పళ్ళు ఊడిపోవడం, కళ్ళు పోవడం అవి ఉన్నాయి కదా. పూషణ్ ఉన్నాడు, పళ్ళు పోగొట్టుకున్నాడు. భగ ఉన్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. కాళ్ళు పోగొట్టుకోవడానికి ఏముంది దక్షయజ్ఞంలో? లేదు కదా. లేదు లేదు. మరి కాళ్ళు పోగొట్టుకున్న స్టోరీ ఏంటో చూడాలి. ఓకే, అజస్యైక పదహ, ఒక్క కాలి మీద నడుస్తున్నాడు. ఎవరతను? పూర్వభద్ర. ఓకే, శ్రవణము కుంటుతూ నడుస్తున్నాడు. విష్ణు శ్రోణాహ అంటే కుంటుతూ నడుస్తున్నాడు. ఓకే, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇవేం చూడకుండా ఏదో అలాగా రామాయణం మహాభారతం పురాణం విన్నట్టు వింటే గుర్తుండదు. గుర్తుపెట్టుకోవాలి, నేనేం చేయలేను. ఇలాంటి పీడిఎఫ్లు కొన్ని లక్షలు రాసినా సరే ఉపయోగం లేదు. ఇది సంగతి. నక్షత్ర వీడియోలు గట్టిగా వినాలి. ఓకే, హార్డ్లీ ఉన్నాయి దాని మీద వీడియో వ్యూవర్షిప్. నక్షత్ర వీడియోస్కి హార్డ్లీ 4000 5000 ఉన్నాయి. ఎంత గొప్పగా విన్నారో తెలిసిపోతుంది జనాలు. ఒక 5గురు ఉన్నట్టున్నారు, 10 మందో వాళ్ళు మాత్రమే విన్నారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే అన్నారు. ఇప్పుడు రేపు ఉదయం క్లాసుల్లో అర్థమైపోతే నేనేం చేయలేను. ఓకే, ఇప్పటికైనా సమయం ఏం మించిపోలేదు. ఫ్రీగా ఉన్నాయి వీడియోలు. చాలామందికి చులకనందుకే ఫ్రీగా ఉందని వీడియోలు వినడం లేదు. వింటే త్వరగా వస్తాయి ఫలితాలు. ఓకే, ఎదురుగుండా చార్ట్లు పెట్టుకోవాలి. 10, 15, 20 ఇందులోకి వెళ్ళండి. ఇలాంటి వాటిల్లోకి వెళ్ళండి, దొరుకుతాయి మీకు. ఏం కష్టపడక్కర్లేదు. ఉన్న దగ్గరికి చేయండి. వాళ్ళు ఆల్రెడీ చెప్తారు మాకు ఈ ప్రాబ్లం ఉంది, అది చేయండి చాలు. ప్రిడిక్షన్ అక్కర్లేదు. గట్టిగా రోజుకి 5, 6 చేయండి చార్ట్లు. అది తలలో జేజమ్మ దిగి వస్తుంది. ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఏం ఉండదు. ఓకే, నేను ఎవరికైనా అధికంగా మాట్లాడుంటే క్షమించండి. నా ఉద్దేశం ఏదో మిమ్మల్ని తప్పట్టడానికో లేకపోతే నాకు ఏదో వచ్చి అనడానికో నా ఉద్దేశాలు అయితే అవి కావు. మీరు అందరు నేర్చుకోవాలని నా ఉద్దేశం. చలో, ఓకే, థ్యాంక్ యూ. ఉత్తరాభాద్రలో ఉంది. ఉత్తరాభాద్ర ఉంది సార్, అది కాలుకి సంబంధించింది. పూర్వభాద్ర అజస్యైక పదహ అంటే పూర్వభాద్ర. పూర్వే ప్రోష్ఠ పదహ పూర్వభాద్ర. అందులో ఉన్నాయండి. ఇదేమో అక్కడ ఉంటే సరిపోదు, మన బుర్రలో ఉండాలి. చదివాను కొంచెం కొంచెం. అలా కొంచెం కొంచెం కుదరదు, మొత్తం చదవాలి. మొత్తం చదివానండి, ఐడియా అంటున్నారు. రోజు అమలాపురం వెళ్తున్నాం అనుకోండి, సగం దూరం వెళ్తే సరిపోద్ది. రోజు వెళ్ళాలి కదా, సగం వెళ్తే ఎలాగా? రోజు వెళ్ళాలి. కాకినాడ నుంచి రోజు అమలాపురం వెళ్ళాలనుకోండి, రోజు వెళ్ళాలి మరి. ఓకే.